42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అందులోనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు అనేటటువంటి దానికి ప్రధానంగా ఎవరు వ్యతిరేకం అని చెప్పినప్పుడు స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది. బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది. బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి అది వ్యతిరేకమైనటువంటిది. ఈ దేశంలో కులగణన జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అంటుంటే బీజేపీ మొన్నటి వరకు దానికి వ్యతిరేకంగా ఉంది. కులగణన జరిపితే ఏ కులం ఎంత జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, విద్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉద్యోగాల్లో వాళ్ళ అవకాశాలు ఏంటి, వాళ్ళకి ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎలా బతుకుతున్నారు అనే విషయాలంత స్పష్టత వస్తే అప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల పట్ల వాటిని నిర్మూలించడానికి కావలసినటువంటి కార్యాచరణ కొద్దిపాటైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు మత రాజకీయాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సామాజిక న్యాయం అనేటటువంటి దానికి ముఖ్యం కాదు. ఆదివాసులు అడవుల్లో బతికినా దానికి ముఖ్యం కాదు. వాళ్ళ అనారోగ్యాలపై గురయ్యి అట్లేగే మధ్యాంతరంగా చావు చనిపోతున్న వాళ్ళకి అది ముఖ్యం కాదు. అట్లాగే దళితులు అంటరాని వాళ్ళకు ఉన్న, కులం తక్కువ వాళ్ళకు ఉన్న, దాడులకు గురవుతున్న, అత్యాచారాలకు గురవుతున్న, సాంఘిక బహిష్కరణ జరుగుతున్న అది వాళ్ళకు ముఖ్యం కాదు. వాళ్ళని సమానంగా చూడాలనే దృక్పథం దానికి లేదు. అట్లాగే గిరిజనులు ఇతర తరగతుల పట్ల అదే. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ వృత్తులు చేసుకొని బతుకుతున్నారు, ఎంత దిగజారి ఉన్నారు అనేటటువంటి విషయం ముఖ్యం కాదు. వాళ్ళు నందరిని కూడా మత రాజకీయాల చుట్టూ తిప్పి మతోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో రాష్ట్రంలో మనువాద రాజకీయాలని అమలు చేయాలనేది దాని యొక్క లక్ష్యం. దాని వెనకాల ఉండేటటువంటిది ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని మనువాద రాజకీయాలుగా ముందుకు చూస్తుంది. మనువాదమే నిజమైనటువంటి శాసనాలని భావిస్తుంది. అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. అందుకే వాళ్ళు కుల గణనకు వ్యతిరేకం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలా అది సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకమైనటువంటిది. ఒట్టి సామాజిక న్యాయానికే వ్యతిరేకం కాదు, అది ఆర్థిక అసమానాలను నిర్మూలించడానికి కూడా అది వ్యతిరేకమైనటువంటిది. అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో ముందుకు రావాలనే దానికి కూడా అది వ్యతిరేకం. అక్కడక్కడ కొద్ది మందికి ఏదో పదవులు ఇవ్వచ్చు, కానీ దానికి కూడా అది వ్యతిరేకంగా ఉండేటటువంటి ధోరణి బీజేపీ అనుసరిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ 42% రిజర్వేషన్స్ అంటే వ్యతిరేకిస్తుంది. 42% రిజర్వేషన్స్ అమలు జరగడానికి ఏమి వ్యతిరేకత వాళ్ళు చెప్తున్నది? మీరు ముస్లింలను కూడా ఇందులో కలిపారు కాబట్టి అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేదు అని అంటుంది. మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేకపోతే ఇస్లాం మతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు వెనకబడ్డ తరగతులు రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి బీసీలకందరికి కూడా మీరు వ్యతిరేకమేనా? హిందూ మతం తీసుకున్నారు కాబట్టి మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బీసీ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా? అట్లాగే ఇతర మతాలు ఉన్నాయి, ఆ మతాలు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా వెనకబడ్డటువంటి తరగతిలో ఉంటే వాళ్ళ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా? మతమే ప్రధానమైతే మత ఆధారంగానే రిజర్వేషన్లు ఉండకూడదంటే ఏ మతం ఆధారంగా ఉండకూడదు కదా. అప్పుడు హిందూ మతం ఆధారంగా కూడా ఉండకూడదు, ఇస్లాం మతం ఆధారంగా ఉండకూడదు, సిక్కు మతం ఆధారంగా ఉండకూడదు, క్రిస్టియన్ మతం ఆధారంగా ఉండకూడదు, జైన మతం ఆధారంగా ఉండకూడదు. ఏ మతం ఆధారం లేకుండా అవి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మాత్రం ఎందుకు మాట్లాడరు? అక్కడ ఎందుకు మతం ఆధారంగా వ్యతిరేకించరు? ఆ రకంగా ద్వంద్వ వైఖరిని అనుసరిస్తుంది. అదే మతోన్మాద రాజకీయాల్ని, హిందుత్వ రాజకీయాల్ని పెంచి పోషించేటటువంటి వైఖరి అనుసరిస్తుంది. మైనార్టీలు బీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తే, బీసీలు అంటే వెనకబడ్డటువంటి తరగతుల రిజర్వేషన్స్ మైనార్టీలకు అమలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా? ఎవరికి అమలు జరుగుతుంది మైనార్టీల పేరుతో రిజర్వేషన్లు? బాగా డబ్బున్నోళ్ళక, భూస్వాములక, కోటీశ్వర్లక, ధనవంతులక, అరగారినటువంటి తరగతులకు కదా, దూరేకుల వాళ్ళకు కదా, ఎలుగుబంట్లు పట్టుకొని ఊరు తిరిగేటటువంటి సంచార జాతులకు కదా, అత్తర అమ్ముకొని బతికే బస్టాండ్ల చుట్టూ అమ్ముకునేటటువంటి వాళ్ళకు కదా, బెడ్లు అవన్నీ కూడా బొంతలు కొట్టుకొని బతుకుతున్నటువంటి పేదవాళ్ళకు కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే నీకెందుకు బాధ? వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు అయితే నీకెందుకు కడుపు మంట? వాళ్ళు మనుషులు కాదా? ఈ భూమిలో పుట్టలేదా? ఇక్కడనే వాళ్ళు ఆర్థికంగా అసమానాలు గురవుతుంటే మతం కాబట్టి వద్దంటారా? మతం కాబట్టి వాళ్ళకు విద్య వద్దా? మతం కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వద్దా? మతం కాబట్టి రిజర్వేషన్లు వద్దా? మతం కాబట్టి వాళ్ళు బతకకూడదా? మతం కాబట్టి పేదలుగా ఉండాలన్నా, సంచార జీతులుగానే ఉండాలన్నా? ఏ మనుషులు ఇది? ఏ మనస్తత్వం ఇది? కనీసమైన జ్ఞానం ఉండాలి కదా, కనీసమైన మానవత్వం ఉండాలి కదా. వీళ్ళు కూడా మనుషులు కదా.
వీళ్ళు కూడా రోడ్ల మీద బతుకుతున్నారు కదా, పేదవాళ్ళుగా ఉన్నారు కదా, సాటి మనుషులు కదా, నా ఊర్లోనే ఉంటున్నారు కదా, మన పక్కనే ఉంటున్నారు కదా అనేటటువంటి మానవత్వం లేనటువంటి దృక్పథం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అదే నేర్పుతుంది. ఆ బీసీలకు కూడా కొంతమందికి అర్థం కాక బీజేపీ వెనకాల ఉంటున్నారు. అర్థం చేసుకోవాలా, అది మనువాద పార్టీ. మనువాదం అంటే శూద్రులందరూ కూడా చదువుకునే హక్కు ఉండకూడదు అనేది, శూద్రులందరూ కూడా పాలకులుగా ఉండకూడదు అనేది, శూద్రులకు ఆస్తి హక్కు ఉండకూడదు అనేటటువంటిది అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి వైఖరి ఆధారంగా అది వ్యతిరేకిస్తుంది. ఆ రూపంలో అది బీజేపీ మాట్లాడేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా పేదవాళ్ళు, వెనకబడ్డ తరగతులు, సంచార జాతులుగా ఉన్నారు, అర్హులుగా ఉన్నారు. అందుకే వాళ్ళకి అమలు చేయాలని సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే వాళ్ళు అంటున్నారు ఈ రకంగా ఇవ్వడానికి వీల్లేదని. మరి గుజరాత్లో మన వాళ్ళు ఇంత కూడా చెప్పారు. గుజరాత్లో ఎందుకు అమలు చేస్తున్నారు? అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో మీరే ఉన్నారు కదా, రాజస్థాన్లో మీరే ఉన్నారు కదా, మీరే అధికారంలో ఉన్న దగ్గర అక్కడ ఎందుకు అమలు చేస్తున్నారు? ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ మాత్రం మాట్లాడుతున్నారు, ఆచరణకు వచ్చే వరకు అంతా కూడా ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడంతా కూడా ముస్లింల పేరుతో ఈ పేరుతో అడ్డుకోవడం కాదు, బీసీల రిజర్వేషన్లకి అది వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఉంది. ఆ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గాని, అట్లాగే కిషన్ రెడ్డి గాని 8 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంటులో ఎందుకు మాట్లాడరు? ఒకవేళ వాళ్ళు అంటున్నారు రాష్ట్రమే చేసుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వమే నాటకం ఆడుతుంది అంటున్నారు. కేంద్రానికి బిల్లు పంపించింది. బిల్లు పంపిస్తే మీరు అమలు చేయడం లేదు. మీరు అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ గవర్నర్ కు పంపించింది. గవర్నర్ ఆమోదించవచ్చు కదా, ఆమోదించింటే ఎన్నికలు జరిగి ఉండేవి కదా, ఆమోదించింటే ఎన్నికలు జరిగి ఉండేవి, అందరికి అవకాశాలు వచ్చాయి కదా. సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రాకుండా పోతున్నాయి కదా. అందుకు బీజేపీ అడ్డుపడుతుంది కదా. గవర్నర్ ఎవరు ఆపారు? బీజేపీ కదా ఆపింది. గవర్నర్ ఆమోదించింటే ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసుకునేటటువంటిది కదా. ఇక్కడ అడ్డుపడతారు, అక్కడ అమలు చేయరు. బీసీల తరపున మాట్లాడతామంటారు. బీసీల ఓట్లు కావాలా, సీట్లు కావాలా, అధికారం కావాలా, అన్ని కావాలా, కానీ వాళ్ళకు రిజర్వేషన్స్ మాత్రం ఉండకూడదని చెప్పి అంటుంది బీజేపీ. ఆ రూపంలో బీజేపీ అడ్డుకునేటటువంటి వైఖరిని కొనసాగిస్తుంది కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం. ఆ రూపంలో వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. గ్రామాన బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ముసుగులో సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి విషయాల్ని అమలు చేస్తున్నటువంటి ధోరణిని కూడా మనం చెప్పాలా. ఇప్పటికైనా బీజేపీ మంత్రులకి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, అట్టగే 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేయడానుకున్నారు మీరు? ఎవరు ఓట్లతో అధికారం వచ్చారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్లకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నారు? ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావండి. మోడీ మీద ఒత్తిడి తీసుకురండి. కేంద్రం అమలు జరిగేటట్టుగా చూడండి. చూడకపోతే మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చుంటే అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే తప్పకుండా రాష్ట్ర ప్రజానీకం వీటన్నిటి కూడా గమనిస్తారు. తప్పకుండా గ్రామాన మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. అలాగే కొంతమంది బీసీ నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆర్ కృష్ణయ్య ఉన్నారు, బీసీల కోసం పోరాడుతున్నాడు చాలా కాలం నుంచి. ఈ మధ్యలో బీజేపీలో చేరాడు. మరి బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది, మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకమని చెప్పేటటువంటి వైఖరితో మాట్లాడగలిగినటువంటి సాహసం చేస్తున్నారంటే బీసీ నాయకులుగా ఏం చేస్తున్నట్టుగా లెక్క. ఎందుకు బీజేపీలో ఉన్నట్టుగా లెక్క. బీజేపీలో ఉండి బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ రకంగా ప్రశ్నించకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఎట్లా బీసీ నాయకులు అవుతారు? బీసీ నాయకులైతే బీసీల హక్కులకు వ్యతిరేకంగా ఉంటారా? మరువాదానికి అనుకూలంగా ఉంటారా? మతోన్మాద రాజకీయాలకి అనుకూలంగా ఉంటారా? స్పందించాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ కూడా స్పందించాలా. మందకృష్ణ సామాజిక న్యాయం కోసం పోరాడతారు కదా, దళితుల కోసమే కాక ఇప్పుడు అన్ని కులాల కోసం చేస్తానని అంటున్నాడు కదా. బీసీలకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకిస్తుంది. అన్ని కులాలకు న్యాయం కావాలని చెప్పంటే మందకృష్ణ కూడా స్పందించాలా. మందకృష్ణ కూడా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలా. ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, ఇతర వెనకబడ్డటువంటి తరగతుల సమస్య హక్కుల కోసం పోరాడేటటువంటి శక్తులంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాలు తీసుకొస్తేనే బీజేపీ
ఈ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది. లేకపోతే మనమంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్యమాలు జరుపుతున్నా వాళ్ళు అక్కడ మద్దతు ఇస్తూ ఉంటే సామాజిక న్యాయం అమలు జరగడం లేదా రిజర్వేషన్స్ అమలు జరగడం అనేటటువంటిది సాధ్యం కానటువంటి విషయం. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీల్లో ఉండేటటువంటి విద్యార్థులు మేధావులు ఆలోచించాలా. అట్లాగే సామాజిక న్యాయం కోసం మాట్లాడేటటువంటి మేధావులంతా కూడా ఆలోచించాలా. ఇప్పుడు బయటికి రావాలా, గలం విప్పాలా, బీజేపీ విధానాలను వ్యతిరేకించాలా, మరువాద రాజకీయాలను వ్యతిరేకించాలా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులు ఉండవు అనేటటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని నడపాలి కదా. అలాంటి పద్ధతుల్లో ప్రజల దగ్గర వెళ్ళాలి కదా. ప్రజలకు చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద అంతా ఉంది కదా. మనకు వ్యతిరేకమైన పార్టీ ఎట్లా ఉంటుంది? మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా పెరగాలనుకుంటుంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలనుకుంటుంది. మరి అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ఇక పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చాం కాబట్టి, మేము కేంద్రానికి పార్లమెంటుకు బిల్లు పంపించాం కాబట్టి ఇది అమలు జరపడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ఢిల్లీలో ధర్నా చేయడానికి పోతున్నారు. మంచిదే, ధర్నా చేయడం మంచిదే, కేంద్రంతో పోరాడడం కూడా మంచిదే. కానీ ఎట్లా పోరాటం జరగాల? అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ఐక్యంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని పోవాలి కదా. అది సాధించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కుంటే, నిజంగానే 42% రిజర్వేషన్స్ ఆ సాధించాలనేటటువంటి వైఖరి తనకు ఉంటే కేవలం ఆర్డినెన్స్ వరకే పరిమితం కాకూడదు కదా. ఆర్డినెన్స్ బీజేపీ అమలు చేయదని తెలుసు కదా, గవర్నర్ బీజేపీ చెప్పిందే వింటాడని తెలుసు కదా. అది అమలు జరగకుండా అడ్డుపడుతుంది అన్నప్పుడు ఢిల్లీలో మీరు మాత్రమే ధర్నా చేస్తే ఎట్లా సాధ్యం అవుతుంది? రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్నంతా కూడా కలుపుకెళ్ళాలి కదా. సామాజిక న్యాయం కోసం నిలబడేటటువంటి సంఘాలని సంస్థలంతా కూడా కలుపుకొని పోవాలి కదా. దేశంలో బీజేపీ వ్యతిరేకంగా బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలంతా కూడా కలవాలి కదా. వాళ్ళందరూ కూడా కలుపుకొని మద్దతు తీసుకోవాలి కదా. వాళ్ళందరూ మద్దతుతో చేస్తే కదా కేంద్రం మీద ఒత్తిడి పెరిగేది. అవకాశవాద రాజకీయాల్ని కాంగ్రెస్ కూడా మానుకోవాలా. సమస్యను పరిష్కరించేటటువంటి వైఖరి సరిగ్గా ఉండాలా. కేవలం మా మీద ఎలాంటి బాధ్యత లేదు, మేము చేయాల్సినంత కూడా చేశాం అని చెప్పి తప్పించుకునేటటువంటి ధోరణి అనుసరిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికీ ఆ రకంగా జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే, అలాంటి ఐక్యపోయే పద్ధతిలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు అట్లాగే 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆందోళన పోరాటాలు తీసుకుంటే, కేంద్రం మీద కూడా అలాంటి ఒత్తిడి తీసుకుంటే సిపిఎం పార్టీ తప్పకుండా మద్దతిస్తుంది, అండగా నిలబడుతుంది, ఆ పోరాటంలో భాగమవుతుంది. అవకాశవాదంగా వివరిస్తే కాంగ్రెస్ రాజకీయాలను కూడా ఎండగట్టడానికి వెనకాడబోము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆ పద్ధతుల్లో ఆలోచించి ఈ సమస్య పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ హాజరైన కామ్రేడ్స్ మిత్రులు అందరికీ నమస్కారం. జ్యోతి గారు చెప్పినట్టుగా ఈరోజు బీసీ రిజర్వేషన్లు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అమలు జరగాలనే డిమాండ్ చాలా ప్రస్ఫుటంగా ముందుకొచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఈ చర్చలో పాల్గొనక తప్పడం లేదు. అందరూ మేమే దానికి ముందు ఉండాలంటే మేమే ముందు ఉండాలన్నట్టుగా పోటీలు పడి కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ ఈ రోజున సిపిఎం పార్టీ చేస్తున్న కార్యక్రమం ఆ పోటీ కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చిన ఎన్నికల కోసం, ఎన్నికల ముందు వచ్చిన డిమాండ్ల కోసం సిపిఎం స్పందించలేదు. మొదటి నుంచి సమాజంలో రిజర్వేషన్ల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి కూడా చాలా స్పష్టమైన అవగాహనతో సిపిఎం పార్టీ ఉంది. మీ అందరూ తెలుసు, దేశంలో చాలా కాలం రిజర్వేషన్లు ఉండాలి అనేది ఒకవైపున ఉద్యమాలు నడిస్తే, దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదు, మెరిట్ని బట్టి అన్ని నిర్ణయం జరగాలి, ప్రతిభ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ప్రతిభ లేకపోతే లేదా ప్రతిభ తక్కువగా ఉంటే రిజర్వేషన్ పేరుతో వాళ్ళు ముందుకు తీసుకురావడం వెంటనే చర్చ చాలామంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చేశారు. కానీ మొదటి నుంచి కమ్యూనిస్టులు తీసుకున్న వైఖరి ఏంటంటే, వెనకబడటం అనేది, ప్రతిభ తక్కువ ఉండడం అనేది వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో వాళ్ళు చేసుకున్న పాపమో లేక వాళ్ళ చేతగాంతనమో కాదు. దళితులైనా, బీసీలైనా, ఎస్టీలైనా, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలైనా
వీళ్ళందరూ సమాజంలో వెనకబడుతున్నారంటే, చదువులో, ఆర్థికంగా ఇతరులతో పోటీ పడలేకపోతున్నారంటే అది వాళ్ళకి తెలివి లేక కాదు, సమాజమే వాళ్ళ ఆ రకంగా అణిచిపెట్టింది. సమాజం అంటే ఇప్పుడు మనమందరం కాకపోవచ్చు, మా తాతలు ముత్తాతలు, మన ముత్తాతల ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కులాలపైన, కొన్ని తరగతులపైన ఆంక్షలు విధించి వీళ్ళు చదవడానికి వీలు లేదు, వీళ్ళ ఆస్తి కలిగి ఉండడానికి వీలు లేదు అని వేల సంవత్సరాల పాటు ఆంక్షలతో నడిపిన సమాజం మనకు తెలుసు. దళితులు చదవడానికి వీలు లేదు, చదివితే వేదం చదివితే లేదా వేదం వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి అనే రకంగా దుర్మార్గమైన చేష్టలు చేసిన సమాజం ఉంది. పెద్ద కులాల బజార్లలో దళితులు నడిస్తే ఆ బజారు అంటైపోతుంది కాబట్టి తాటాకులు కట్టుకుని నడవాలని శాసించినటువంటి దుర్మార్గమైన సమాజం ఉంది. ఇంకా అనేకం చెప్పొచ్చు ఇట్లాంటి వివక్షతలు. ఆ రకంగా అణిచివేయబడ్డ కులాలకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత మిగతా సమాజంతో సమానం కావాలంటే ఒకేసారి వాళ్ళకి బలం ఎట్లా వస్తుంది? ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నాం, మీరు అన్ని స్కూళ్ళలో చదవచ్చు, అన్ని విద్యలు నేర్వచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు అని అంటే ఆ చదవటానికి ఉండే స్తోమత ఉండాలి కదా. విమానాలు ఎక్కడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా ఎక్కొచ్చు, మీరైనా ఎక్కొచ్చు, నేను ఎక్కొచ్చు. విమానం ఎక్కకూడదని ఎక్కడ రూల్ ఉండదు రాజ్యాంగంలో. కానీ విమానం ఎక్కడానికి అవసరమైన పైసలు జేబులో ఉండాలి కదా. ఆ లేకపోవడానికి కారణం ఎవరు? నీకు ఆస్తి ఉండటానికి లేదని చట్టం ఉంది. దళితులకు ఆస్తి ఉండకూడదు, ఎక్కడన్నా పొరపాటున ఒక గేదో ఒక మేకో ఆస్తిగా ఉంటే దాన్ని లాక్కునే హక్కు అగ్రవర్ణాలకు ఉందని చట్టంలో ఉంది, మనుధర్మ శాస్త్రంలో ఉంది. అట్లాంటి సమాజంలో ఉన్న దళితుడు, బీసీ లేక ఎస్టీ వాళ్ళు ఆస్తి ఎట్లా సంపాదిస్తారు? ఆస్తి లేకుండా చదువు ఎట్లా సంపాదిస్తారు? చదువు లేకుండా ఉద్యోగాలు ఎట్లా సంపాదిస్తారు? ఉద్యోగాలు లేకుండా సంస్కృతి ఎట్లా వస్తుంది? నాగరిక సమాజ నిర్మాణంలో వాళ్ళ పాత్రధారి ఎట్లా అవుతాడు? కాబట్టి దీని అంతటికీ వ్యక్తిగతంగా ఎవరో వెనకబడ్డోళ్ళు కారణం, ఆ కులం కారణం కాదు. ఆ కులాన్ని, ఆ మనిషిని అణగదొక్కినటువంటి మొత్తం సమాజం దానికి కారణం. కాబట్టి తప్పు చేసిన సమాజమే దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ సమాజమే వెనకబడిన వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలి. తన వాటా కొంత వదులుకొని ఆ వాటాని వాళ్ళకి ఇచ్చి మరి పైకి తీసుకురావాలనేది రిజర్వేషన్ యొక్క మూలం. ఆ రిజర్వేషన్లో కొన్ని కులాల కోసం కొంతమంది దెబ్బలాడవచ్చు, కొన్ని కులాల కోసం కొంతమంది దెబ్బలాడవచ్చు. సంఘ సంస్కర్తలు అనేక మంది చరిత్రలో ఉన్నారు. అంబేద్కర్ ఉన్నాడు, పూలే ఉన్నాడు, ఇంకా అనేక మంది వెనుక కాలం నుంచి కూడా ఆ సమానత్వాన్ని సాధించే దానికోసం, అట్టడుగునున్న వాళ్ళని చేయి బట్టి పైకి లేపేదానికోసం జరిగిన ప్రయత్నాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నింటికీ ఆది నుండి కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టిన దగ్గర నుంచి సమర్థిస్తూ వస్తున్నాయి, ఇప్పటికీ వాడిని బలపరుస్తూ వస్తున్నాయి. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మాట రాజకీయాల కోసం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం, వచ్చే శాసనసభ ఎన్నికల కోసం లేదా స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాట్లాడే మాటలు కావు. సిపిఎం పార్టీ మాట్లాడే మాటలు సమాజాన్ని సమూలంగా మార్చాలనుకునే మేము, వర్గ సమానత్వాన్ని సాధించాలని కోరుకునే మేము, కుల సమానత్వం కూడా సాధించాలని కోరుకునే మేము, ఆ కులాల సమానత్వం సాధించాలంటే, కులాలంతరం తగ్గించబడాలంటే కేవలం మాటలతో కాదు, వాళ్ళ ఆర్థిక స్తోమతను మార్చడం ద్వారా మాత్రమే, కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నాం. అందుకోసం రిజర్వేషన్ యొక్క మూలాన్ని సమర్థిస్తున్నాం. ఇక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చర్చ ఎందుకు వస్తుంది? దీని రాజకీయ పూర్వరంగం ఏంటి? బీసీ రిజర్వేషన్లు మొదటి నుంచి సమర్థిస్తున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు, బీజేపీ పార్టీ సమర్థించలేదు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఉద్యమం చేస్తోంది, దేశమంతా ఇప్పుడు ఛాంపియన్గా నిలబడుతోంది బీసీ ఉద్యమం కోసం. తనున్న రాష్ట్రంలో తెలంగాణలో బీసీ కులగణన చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని మీరు అంటున్నారేంటి? సందేహం రావచ్చు. నేను చెప్పడం కాదు, రాహుల్ గాంధీ గారే చెప్పాడు. ఏమనంటే మాకిప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మధ్య బీసీ నాయకుల మీటింగ్లో ఆయన మాట్లాడాడు, మాకిప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, మేము అధికారంలో ఉన్నప్పుడే చేసి ఉంటే ఇంకా బాగుండేది, చేయలేకపోయాం, క్షమించమని కోరుతున్నా అని చెప్పి బీసీలకు క్షమాపణ కోరాడు. అంటే కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదు, బీసీ కులగణన గురించి ఆలోచించలేదు, దీని అంతా వ్యతిరేకించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇది ఒక ముఖ్యమైన సమస్యగా ముందుకు తీసుకొచ్చారు. దానివల్ల దేశవ్యాప్తంగా చర్చ అయింది, అదొక ఆయుధమైంది. దాన్ని అనుసరించి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన చేశారు. సంతోషం, మేము సమర్థిస్తున్నాం. దాంట్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, ఈ చర్చ ఏదో చేస్తున్నారు. ఇది రాజకీయ చర్చ, రాజకీయ లబ్ధి కోసం జరిగే చర్చ తప్ప నిజంగా కూడా తప్పులు ఉండొచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ఆ సాకుతోటి మొత్తం కులగణనే వ్యతిరేకించడం అనేది
అది సరైనది కాదు. దాని ప్రాతిపదికనైనా సరే ముందుకు సాగాల్సిందే, తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు ఆ క్రమంలో. ఆ ప్రకారంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, దాన్ని కూడా సిపిఎం పార్టీ సమర్థిస్తోంది. ఇప్పుడు కేంద్రం దాన్ని ఆమోదించాలి. జ్యోతి గారు చక్కగా చెప్పారు, మిగతా రాష్ట్రాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లను అమలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఈ బిల్లును ఆమోదించడానికి బీజేపీకి ఎందుకు అడ్డం వస్తుంది అంటే, వాళ్ళది ఒక ఒక్కరు బుద్ధి, కుట్ర బుద్ధి. ప్రతిదాన్ని మతమయం చేయడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం బీజేపీ యొక్క అలవాటు. ఆ మత విద్వేషాన్ని రెచ్చగొడితేనే వాళ్ళ పార్టీ పెరుగుతుందనేది వాళ్ళ సిద్ధాంతమే కదా, ఆచరణలో రుజువు అవుతుంది కూడా. ఎక్కడైతే మత ఘర్షణలు పెరుగుతున్నాయో అక్కడ బీజేపీ పెరుగుతోంది, ఎక్కడైతే బీజేపీ పెరుగుతుందో అక్కడ మత ఘర్షణలు పెరుగుతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల సమస్యను కూడా తీసుకొస్తోంది. ముస్లిం కారణంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే దానికి భయం పట్టుకుంది. ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అంటామే. ఈ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లుని ఆమోదిస్తే ఈ మొత్తం క్రెడిట్ కాంగ్రెస్ పోతుందేమో, అది వాళ్ళకి నష్టం అవుతుందేమో అని భయం. పోనీ ఆమోదించకుండా తిరస్కరిద్దామంటే ఇమీడియట్గా బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో బీసీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీసీ కులగణనకు వ్యతిరేకిస్తోంది. ఆ బిల్లు తెలంగాణలో వస్తే ఆమోదించలేదనే చర్చ వస్తుందేమో అనేది ఆ భయం ఉంది. కాబట్టి ఎటొచ్చినా నష్టం వచ్చేట్టుగా ఉందనే మీమాంసలో బీజేపీ నాయకత్వం ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మిగతా పార్టీలు రాజకీయ మీమాంసలతోటి, రాజకీయ లాభ నష్టాలతో లెక్కేసుకుని బీసీల పట్ల వైఖరి తీసుకుంటున్నాయి తప్ప, నిజాయితీగా వెనుకబడిన కులాలకు న్యాయం చేద్దామనే వైఖరితో వాళ్ళు తీసుకోవడం లేదు. మీగాను గుర్తుంటే, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కంటే ముందు నుంచే ఇక్కడ తెలంగాణలో ఎంబీసీలకు ఆ రిజర్వేషన్ కోట ఏదైతే తెలంగాణ, ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లు ఎంతవరకు తీసుకొచ్చారు? ఉద్యోగాల్లో లేక చదువులో తీసుకొచ్చారు, కానీ పొలిటిక్స్లో తీసుకురాలేదు, ఎన్నికల్లో తీసుకురాలేదు. ఎన్నికల్లో పార్లమెంట్లో, అసెంబ్లీలో తీసుకొస్తారా లేదా అని దేశవ్యాప్త చర్చ. అది ఆ దేశవ్యాప్తంగా మనం ఇక్కడ చెప్పలేము, దేశమంతా బీసీలు ఒక రకంగా లేరు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసినప్పుడు తెలంగాణలో ఈ బీసీలు అంతా వెనుకబడిన కులాల్లో ఉన్నారు, తప్పనిసరిగా రాజకీయాల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి ఏనాడో చెప్పింది సిపిఎం పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ గడ్డ మీద. కాబట్టి ఈ రోజున చర్చ జరుగుతున్న విషయంలో సంపూర్ణంగా బీసీల కులగణనకు ఆధారంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు, దాని ఆధారంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్కు సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీన్ని అమలు జరిపే దానికోసం అన్ని శక్తులను ఏకం చేసి పోరాడాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లును ఆమోదింపులు చేశారు, సంతోషం. ఈ మధ్య ఒక మీటింగ్లో కూడా కలిసినప్పుడు నేను అదే చర్చ కూడా చేశాను ఆయనతో వ్యక్తిగతంగా. ఈ బిల్లు తీసుకొచ్చారు నిజమే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలంటే మీరు ఒక్కడే సరిపోరు కదా, అందరం కలిసి చేద్దాం ఢిల్లీలో ధర్నా. ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టట్లేదు? కాబట్టి ఏమాత్రం ఐక్య ఆందోళనతోటి, పోరాటాలతోటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనే సంకల్పం ఉన్నా సరే, మిగతా అందరినీ ఈ నినాదాన్ని సమర్థించి అందరినీ కలిపి ఒక రాజకీయ ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన తీసుకురావడం అవసరం. అట్లాంటి ఐక్య ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ మరింత చురుగ్గా కదులుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, బీసీ సోదరులందరికీ, మిగతా తెలంగాణ ప్రజానీకానందరూ విజ్ఞప్తి చేసేది, ఇది బీసీల మద్దతు ఇస్తున్నామంటే అర్థం మిగతా ప్రజలకు, బీసీలకు వైరుధ్యం సృష్టించడానికి కాదు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మన సమాజంలో వెనుకబడిన కులాలకు, వెనుకబడినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని సరిచేసే దానికోసం జరుగుతున్న ఒక ప్రయత్నంగా చూడాలి. అందరం మద్దతు ఇవ్వాలి. బీసీల ఉద్యమానికి బీసీల మద్దతు ఇవ్వడం కాదు, బీసీల ఉద్యమానికి సర్వకులాల మద్దతు అవసరం, న్యాయమైన డిమాండ్. కాబట్టి ఆ రకంగా మనం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం. డిమాండ్ చేస్తుంది, కానీ అసలు కులమే ధ్వంసం కావాలని సిపిఎం కోరుకుంటున్నది. సమాజంలో కుల వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అని సిపిఎం కోరుకుంటున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో భూస్వాముల దోపిడీ, పట్టణాల్లో పెట్టుబడిదారుల దోపిడీ నిరాఘాటంగా నడిపేందుకు, పేదల ఐక్యం కాకుండా చూసేందుకోసమే ఈ కులాన్ని కొనసాగిస్తున్నారు అని సిపిఎం అభిప్రాయం. అత్యంత ఆధునికమైనటువంటి పెట్టుబడిదారులు కూడా, అంబానీలు, అదానీలు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కులాన్ని పోషించే పనిలో ఉన్నారు. ఇదంతా కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా చూడడం కోసం అని సిపిఎం
బలంగా అభిప్రాయపడుతున్నది. అదే సమయంలో కులం ధ్వంసమయ్యేదాకా, కుల వ్యవస్థ అంతమయ్యేదాకా ఉన్నటువంటి అంతరాలను ఎంతో కొంత వేడినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టయినా కొద్దో గొప్ప సరిదిద్దాలి అంటే రిజర్వేషన్లు అవసరము అని కూడా సిపిఎం మొదటి నుంచి అభిప్రాయపడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కూడా చూస్తున్నాం. కానీ ఒకప్పుడు సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని చెప్పిందనే సాకుతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను కుదించింది. ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు. ఉన్న రిజర్వేషన్లను కుదించడం కాదు ప్రభుత్వం చేయవలసిన పని. రిజర్వేషన్లను 42% పెంచడం ఎట్లా అనేది చూడాలి. దానికోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఉండాల్సింది. రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం నడిపి ఉండాల్సింది. కానీ గత ప్రభుత్వం సింపుల్గా సుప్రీంకోర్టు తీర్పు అనే సాకు చూపించి తప్పించుకున్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది ఒక రాజకీయ కొట్లాటలో భాగంగా మారుతోంది. వివిధ రాజకీయ పక్షాలు ఎవరు ఎట్లా లాభం పొందాలి ఈ డిమాండ్తో, ఈ పేరుతో అని చూస్తున్నారు. ఇది వెనకబడిన తరగతులకు ఎంతో కొంత న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో జరుగుతున్న పని కాదు. ఇదంతా ఓట్ల రాజకీయం. ఈ ఓట్ల రాజకీయం ఇట్లా సాగడానికి వీల్లేదు అని సిపిఎం కోరుతా ఉంది. ఇది ఓట్ల పంచాయతీ కాదు. సమాజంలో ఉన్నటువంటి జాడ్యాన్ని సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, దీర్ఘకాలిక చర్యలకు సంబంధించిన సమస్య. దీన్ని వదిలిపెట్టి ఇప్పుడు రిజర్వేషన్లను కానీ, కులగణనను కానీ మొత్తం కులం చుట్టూ తిప్పడానికి, కులం పేరుతో విభజనను మరింత పెంచడానికి, ఈ కులం పేరుతో ఓట్ బ్యాంకును సృష్టించుకోవడానికి వాడుకునే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఎర్రజెండా పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఈ పనే చేస్తున్నాయనేది స్పష్టం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యను అని చెప్తా ఉంటే సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా కూడా మోడీ ప్రభుత్వం కులగణన చేయడం సాధ్యం కాదు అని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు సాధ్యం కాదు, మేము చేసి చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఇది మంచి ప్రయత్నం. అందుకే సిపిఎం దానికి మద్దతునిచ్చింది. కులగణన చేయటమే కాదు, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు జరపాలి, రానున్న ఎన్నికలతోనే ఇది అమలు జరగాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో తీర్మానం చేసింది. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కానీ ఇక్కడ సమస్య, హైకోర్టు తీర్పుతో తక్షణం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సిద్ధంగా లేదు. 42% రిజర్వేషన్లు అమలు జరగాలి అని అంటే 50% రిజర్వేషన్లనే క్యాప్ తొలగించాలి. ఈ పని చేయాల్సింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద గవర్నర్ సంతకం చేయాలి. సంతకం చేయాల్సిన గవర్నరు ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి, బీజేపీ వ్యక్తి. కాబట్టి దీన్ని లీగల్ పరిశీలన పేరుతో కేంద్రానికి పంపాడు. ఇప్పుడు లీగల్ పరిశీలన పేరుతో దాన్ని ముడ్డి కింద పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. ఇది కాదు చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే 42% రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతుల్లో జరగాల్సిన పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్లు అమలు జరపాలి అని అంటే చట్టం మారేదాకా, ఇక్కడ ఆర్డినెన్స్ సంతకం అయ్యేదాకా ఎన్నికలు వాయిదా పడుతూ ఉండాలి. ఇది కర్ర విరక్కుండా, పాము జావకుండా, బాధితులకు న్యాయం జరగకుండా దాటవేత పద్ధతి. అంతేకాదు బీజేపీ మేము బీసీల కోసం ఉన్నాం, మేము బీసీల కోసం ఉన్నామని చెప్పేసి మాట్లాడతారు. బీసీలకు ఉన్నావో, బీసీల కోసం ఉన్నావో లేదో నువ్వు ఆచరణలో కదా తేల్చాల్సింది. మరి ఇప్పుడు రిజర్వేషన్ల సంగతి ఎందుకు తేల్చట్లేవు? తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల సంగతి ఎందుకు నువ్వు దాటవేస్తున్నావు? కేంద్రంలో అధికారం నీ చేతుల్లో ఉంది. నువ్వు చేయదలుచుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టొచ్చు,
చట్టం చేయొచ్చు, దాన్ని నువ్వు పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరి రంగేమిటో తేలిపోతుంది కదా, నీ రంగేమిటో తేలిపోతుంది. ఎవరు సమర్థిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారో, ఏ జెండా రంగేమిటో కూడా తేలిపోతుంది కదా. ఆ పని చేయడానికి ఎందుకు సిద్ధంగా లేవు అని చెప్పేసి ఇవాళ సిపిఎం అడుగుతా ఉంది. ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను దాటవేయడం కోసం ఢిల్లీకి పంపిస్తే కాదు, గవర్నరే నిర్ణయం తీసుకోమని చెప్పేసి వెనక్కి ఎందుకు పంపవు? దాన్ని అక్కడ ఫైల్లో పెట్టి ఎందుకు కూర్చుంటావు? కాబట్టి ఇది బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఇక్కడ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఒక కొత్త పాట మొదలు పెట్టిండు. మేం బీసీల కోసమే ఉన్నాం, కానీ ముస్లిం రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి, ముస్లింలకు అందులో రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే బీసీ రిజర్వేషన్లకు మద్దతునిస్తాడట ఆయన. పిచ్చి కుదిరింది, రోకల్మండ తలకాయకు చుట్టూ అన్నట్టుగా ఉంది బీజేపీ నాయకుల వాదన. మన రాజ్యాంగం ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది? రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదు. రిజర్వేషన్లకు సామాజిక వెనుకబాటుతనానికి మాత్రమే సంబంధం ఉన్నది. సామాజికంగా వెనుకబడిన తరగతులు హిందువుల్లో ఉంటారు, ముస్లింల్లో ఉంటారు, క్రైస్తవుల్లో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు, జైనుల్లో ఉండొచ్చు, బౌద్ధుల్లో ఉండొచ్చు, మరి ఏ మతంలోనైనా ఉండొచ్చు. మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఇది రాజ్యాంగం చెప్పే విషయం, ఇది చట్టం చెప్పే విషయం. అందుకే ఎవరికైనా బీసీ రిజర్వేషన్లు కల్పించాలి అంటే బీసీ కమిషన్ వేయండి, విచారణ జరపండి. విచారణలో సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు అని చెప్పి సాధికారంగా, శాస్త్రీయంగా రుజువులుంటే వాటి ప్రాతిపదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని రాజ్యాంగం చెప్తోంది. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే, అనేక సందర్భాల్లో హైకోర్టులు చెప్పింది కూడా అదే. కాబట్టి ఇది వెనుకబాటుతనానికి సంబంధించిన విషయం తప్ప మతానికి సంబంధించిన విషయం కాదు. అంతేకాదు, ఇది కులాలకు సంబంధించిన విషయం కూడా కాదు. మన రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన కులాలు అని వాడుకలో వచ్చింది, అందరూ వాడుతున్నారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ వెనుకబడిన కులాలు అని లేదు, వెనుకబడిన తరగతులు అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. ఎందుకు వెనుకబడిన తరగతులు అని పెట్టారు రాజ్యాంగంలో? ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా వెనుకబడినటువంటి సెక్షన్స్ ఎక్కడుంటే అక్కడ. ఒకే కులం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో వెనుకబడి ఉండకపోవచ్చు. ఒక ప్రాంతంలో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొక ప్రాంతంలో వెనుకబడి ఉండకపోవచ్చు. అందుకని కులం ప్రాతిపదికగా కూడా వెనుకబాటుతనాన్ని నిర్ణయించట్లేదు. మన రాజ్యాంగం తరగతులు అనే పదం వాడింది. అందుకే వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వాడింది మన రాజ్యాంగం. ఈ మాత్రం సోయి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు లేదు అని అడుగుతున్నాం. రాజ్యాంగం తెలవదా? చట్టం తెలవదా? ఇవేం తెలవకుండానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నువ్వు రాష్ట్రంలో అధ్యక్షుడు అయ్యావే, మరి ఈ మాత్రం చట్టం, రాజ్యం తెలవకుండా, సోయి లేకుండానే నేను అన్ని మాట్లాడుతున్నావా? లేదు, నీకు రాజ్యాంగం తెలిస్తే, చట్టం తెలిస్తే మరి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బీజేపీ వాళ్లకు పిల్లికి పిడుకు అర్ధరాత్రి నిద్ర లేపిన మతం తప్ప ఇంకొకటి కనబడేటువంటి పరిస్థితి లేదు, వినబడే పరిస్థితి లేదు. పేద ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకొక దారి లేదు, ఇంకొక మార్గం లేదు. కాబట్టి రిజర్వేషన్లను కూడా మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు 42% అని అంటే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా బీసీలు అయితే వర్తిస్తాయి కదా. మతానికి ఈ రిజర్వేషన్లకు సంబంధం లేదు కదా. ఇక్కడ మతానికి రిజర్వేషన్లకు ముడిపెట్టి ముస్లింలకు ఇవ్వము అని అంటే సమర్థిస్తారట. అంటే ప్రతిదీ మతంతో ముడిపెట్టి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా బతకడం బీజేపీకి ఇష్టం లేదు. ఏ రోజైతే సమాజంలో ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారో ఆ రోజు బీజేపీకి పుట్టగతులుండవు, ఢిల్లీ పీఠం ఉండదు. ఎప్పటి వరకైతే మతం పేరుతో, కులం పేరుతో సమాజంలో అపార్థాలు పెంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు అపోహలతో, ఘర్షణలతో, మతపరమైన విభజనలతో, అనుమానాలతో వ్యవహరిస్తారో అప్పటి వరకే బీజేపీకి పుట్టగదులు ఉంటాయి. అందుకనే ఇక్కడ రిజర్వేషన్లలో కూడా కులాన్ని పెట్టి కెలికేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి. ఇది మతానికి సంబంధించింది కాదు, వెనుకబాటుతనానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా అందరం ఐక్యంగా కొట్లాడాలి, బీజేపీ మెడలు వంచాలి. 42%
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు తెలంగాణ ప్రజలు ఐక్యంగా కదలాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అఖిల పక్షాన్ని పిలవండి, అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళండి. కేవలం మీ ప్రజాప్రతినిధులు పోయి అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇది రాజకీయ కొట్లాటగా మాత్రమే కనబడుతుంది, బీజేపీ కాంగ్రెస్ల మధ్య పంచాయతీగా మాత్రమే కనబడుతుంది. అది చేయొద్దనట్లేం, కానీ అది సరిపోదు, అది అపార్థాలకే మిగుల్చుతుంది. అన్ని పార్టీలను తీసుకుపోండి, వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రారు, చిత్తశుద్ధి ఉన్నోళ్ళు వస్తారు, నీతో పాటు ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడతారు. ఆ పని చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా బీజేపీకి 2 కేంద్ర మంత్రులు లేరు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. గడ్డి బీపుతున్నారా, గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్నారా అని చెప్పేసి వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో మీరు మంత్రులు, తెలంగాణలో ఇంతటి సీరియస్ సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నోరు పెగలట్లేదు ఎందుకు? నోరు విప్పట్లేదు ఎందుకు? ఉట్టెప్పుడు రోజు రోజుకి ఎగురుతూ ఉంటారు, రోజు పేపర్లలో కనబడతా ఉంటారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి కేంద్ర మంత్రులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాం. చరిత్రలో లేనన్ని సీట్లు, సగం పార్లమెంటు సీట్లు, 8 పార్లమెంటు సీట్లు ఇక్కడ బీజేపీకి ఉన్నాయి, 8 శాసనసభ సీట్లు బీజేపీకి ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్లకు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి, కేంద్రంలో వీళ్ళ గవర్నమెంటే ఉన్నది కాబట్టి వాళ్ళ మెడలు వంచేందుకు వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి ప్రధానమంత్రిని ఒప్పించాలి, ఇక్కడ గవర్నర్ మెడలు వంచాలి, సంతకం చేసేటట్టు చూడాలి. అందుకని బీజేపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించాలి, న్యాయం చేయాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి. అందుకని తక్షణం రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత తొందరలో ఎలక్షన్లు కూడా 42% రిజర్వేషన్లతో నిర్వహించాలి అని సిపిఎం కోరుతోంది. ఈ 4 విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. దానిపైన ఏం నిర్ణయం తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఆర్డినెన్స్ అనేటువంటిది తీసుకొని అది గవర్నర్ గారికి పంపించారు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు జరపాలి కాబట్టి లోకల్ బాడీ పాలక వర్గాలు లేక చాలా కాలమైంది. గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ పాలక వర్గాలు లేక, ఎన్నికలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదన్నా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితి, అధికారులకు చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు, నిధులు కూడా మంజూరు కావట్లేదు. స్థానిక ఎన్నికలు జరుపుతూనే గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మేము తీర్మానం చేసి పంపించాం. దానిపైన పార్లమెంటులో చట్టం తీసుకురావట్లేదు. కనీసం ఈ ఆర్డినెన్స్ నన్నా మీరు ఆమోదించి పంపండి అని గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని కూడా రాష్ట్రపతికి, ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది. అది ఆర్డినెన్స్ది పెండింగ్ పెట్టారు, తీర్మానం చేస్తే చట్టం చేయకుండా పెండింగ్లో పెట్టడం అనేది జరుగుతాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడానికి కాదు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయటానికి అసలే కాదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ చట్టాన్ని కూడా, ఏ చట్టం వచ్చినా కూడా వాటిని బుట్టదాఖలు చేస్తా ఉన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారు, 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలి కార్మికులని, రైతుల పొట్టగొట్టేటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చారు. వాళ్ళేమన్నా తీసుకొచ్చారంటే నష్టాలకు, కష్టాలకు ప్రజల్ని మరింత గురి చేయటానికి తప్ప ప్రజల కష్టాలు తీర్చడానికి, ప్రజల మధ్య ఐక్యత పెంచడానికి కొరకు కాదు. మోడీ ప్రభుత్వం 3వసారి మరి ఆయన అనేక మంది సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో చూస్తే మనం పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్కటి దేశానికి, సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క మంచి కార్యక్రమం కానీ, ఎజెండా కానీ, చట్టాలు కానీ, బిల్లులు కానీ, తీర్మానం ఏమీ లేవు.
ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతాల మధ్య చిచ్చు తీసుకొచ్చి తగాదాలు పెట్టి రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో, సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు వేసేటువంటి విధంగా జిఎస్టీ తీసుకొచ్చి ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటిని కూడా హోల్సేల్గా అమ్మటానికి అనుకూలమైనటువంటి చట్టాలు, ఉన్న పరిశ్రమలు మూతపడటానికి వీలుగా ఉండేటువంటి చట్టాలు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం కొరకు కాదు, ప్రజల్ని ఐక్యంగా ఉంచటం కొరకు ఆలోచన చెయ్యరు. దేశాన్ని ఐక్యంగా ఉండటానికి కావలసిన ఆలోచనలు అలా బుర్రలో లేవు. దేశాన్ని ఏ రకంగా నాశనం చేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా చిన్నాభిన్నం చేయాలి, ప్రజల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి అని చెప్పేసి అనేక రకాల దుర్మార్గమైనటువంటి చట్టాలని, దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ పరిపాలన సాగించడం అనేది జరుగుతూ ఉన్నది. మహిళలకు 33% రిజర్వేషన్ అనేటువంటిది ఆమోదించారు, కానీ అమలు చేయరు. అది ఎప్పుడూ అమలు చేస్తామని దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. నేను బీసీనే, నేను పేద వర్గాల నుంచి, పేద కుటుంబం నుంచే వచ్చాను, చేయాలని చెప్పుకుంటే సిగ్గుపడాలి. నేను బీసీనే, నేను పేదవాడినే, నేను అది ఇది అని చెప్పుకుంటారే, సిగ్గుపడాలి. మరి ఎందుకు చేయటం లేదు? మీకు వచ్చిన కష్టం ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి వస్తే మీకు నొప్పి ఏంటి? ఆర్థిక భారం మీ మీద ఏమైనా పడుతుందా? దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా చేయొచ్చు కదా, కానీ చేయరు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం వాళ్ళకు. ప్రజల ప్రయోజనాలు కాదు, దేశ ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలు. మేము చెప్పిందే సాగాలి, మా విధానమే కొనసాగాలి, మా ఆలోచనలే ముందు పోవాలి. ఇంకెవరు ఏది తీసుకొచ్చినా కూడా వాటిని అమలు చేయము, ఎప్పుడు కొట్టక సాగాలి ప్రజలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పరిపాలన సాగించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ కోర్టు 3 నెలల్లో మీరు ఎన్నికలు జరపాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. తర్వాత ఆర్డినెన్స్ని తొక్కిపెట్టారు, తీర్మానం చట్టం చేయటం లేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకొని మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి వాళ్ళని కూడా ఆదేశించాలి. మీరు ఆర్డినెన్స్ని చేస్తారా, లేకపోతే బిల్లు తీసుకొస్తారా? స్థానిక ఎన్నికలు ఈ పేరుతో ఆగిపోతా ఉన్నాయి అని చెప్పేసి కోర్టులు కూడా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి మరి అది క్లియర్ చేయించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అందుకొరకు ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా సాగాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒంటరిగా ఏదో పోయి ధర్నా చేయటం కాదు, కాంగ్రెస్ అందరినీ కలుపుకొని కూడా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి, ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ ప్రత్యేకంగా ఇది ఒక న్యాయమైనటువంటి సమస్య కాబట్టి ఈ న్యాయమైనటువంటి సమస్యను కూడా ఈ రకంగా తొక్కిపట్టడం సరైనది కాదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని దీన్ని చట్టరూపకంగా తీసుకురావాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ పోరాటానికి సిద్ధంగా అవటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలా రాష్ట్ర అధ్యక్షుడు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి 42% దాన్ని చట్టం తీసుకురండి, అమలు చేయండి అని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ పని చేయకుండా వాళ్ళు ముస్లింలను తీసేస్తే ఏం మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా తిక్క ఆలోచనలు, అవన్నీ కూడా మానుకోండి, దీన్ని బలపరచండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆ పని చేయకపోతే మాత్రం మీకు ఇప్పుడు వచ్చినటువంటి స్థానాలు వచ్చే ఎన్నికల్లో అవి కూడా ఏ మాత్రం రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ ఇది అమలయ్యేదాకా జరిగే పోరాటాల్లో సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కామ్రేడ్స్ కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో దానికి మద్దతు తెలిపినాయి. ఆ తర్వాత కేంద్రానికి పంపించింది రాష్ట్రపతి ఆమోదం కోసం. కానీ అది అక్కడ పెండింగ్లో పెట్టి ఇక్కడ ఆమోదం తెలిపారు. అక్కడ మాత్రం ఆ బిల్లును చట్టం చేయడానికి ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చి
గవర్నర్ ఆమోదానికి పంపిన సందర్భంగా గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టి చివరికి కేంద్ర హోంశాఖకు పంపించి దాన్ని ఆ రకంగా కేంద్రంలోనే దాన్ని ఉంచుకొని దాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించే విధంగా చట్టం చేయాలని కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నోటితో ఒక మాట రాష్ట్రంలో చెప్తూ మళ్ళీ అక్కడ అడుగడుగునా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ అడ్డం వచ్చింది? అన్నిటికీ ఆమోదం తెలిపారు కదా, మరి ఎందుకు దానికి చట్టం చేయడానికి ఎందుకు మీకు ఏమడ్డం వస్తుందని ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను పంపించి 2 మంత్రులు కేంద్రం నుంచి ఇక్కడి నుంచి ఉండి రాష్ట్రం నుండి ఎందుకు అడ్డుకుంటున్నారు? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఎందుకు దాన్ని ఆ రకంగా నానుస్తున్నారు? ఈరోజు చెప్తున్నారు ఆ 42% రిజర్వేషన్లలో మైనార్టీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు లేకుండా అయితే అప్పుడు ఆ చట్టానికి ఆమోదం తెలుపుతామని ఈరోజు కిషన్ రెడ్డి గాను బండి సంజయ్ గాని తెలుపుతా ఉన్నారు. ఎందుకు? మీరున్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? అక్కడ మైనార్టీలకు అమలైతే లేవా? ఆ రిజర్వేషన్లలో కలిసిలేవా? అత్యంత వెనుకబడిన ఓబీసీలుగా చెప్పబడుతున్న మైనార్టీలు ఈరోజు దూదేకులు కావచ్చు, ఇతర కాషా కావచ్చు, పకీర్ సాబులు కావచ్చు, అత్యంత వెనుకబడిన తరగతికి సంబంధించిన మైనార్టీలు ఈరోజు ఆ రిజర్వేషన్లలో కవర్ అవుతున్నారు. మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా రిజర్వేషన్లలో ఆ మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అందులోనే వాళ్ళు భాగమై ఉన్నారు. మరి ఇక్కడెందుకు? దీన్ని అడ్డుకునేటందుకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అడ్డుకునేందుకు ఈ కుంటి సాకులు మాత్రమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఇక్కడే పెద్ద ధర్నా పెట్టి బీసీలకు మేము అనుకూలంగా ఉన్నామని బీజేపీ చెప్పింది. ఎక్కడ నీ అనుకూలత? ఆచరణలో ఎక్కడ చూపిస్తున్నామని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఖచ్చితంగా నిలబడాలి. 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని ఈ సందర్భంగా కోరుతూ మన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముందుగా మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధర్నా కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడిన తమ్మినేని గారు, వీరయ్య గారు, జూలకంటి రంగారెడ్డి గారు, అదే రకంగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఈ ధర్నాలో పాల్గొంటున్న పత్రికా మీడియా మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ధర్నా ఉద్దేశాన్ని చాలా వివరంగా నాకంటే ముందు మాట్లాడారు మన నాయకులు. 42% స్థానిక సంస్థల్లో విద్యా రిజర్వేషన్ల అడ్మిషన్లలో, అదే రకంగా ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజర్వేషన్ 23% ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మైనార్టీలతో కలిపితే 29% రిజర్వేషన్ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 29% నుంచి 50%కి మించి ఉండడానికి వీలు లేదని చెప్పి 23%కి రిజర్వేషన్లను కుదించారు. 23%కి రిజర్వేషన్లని కుదించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో బీజేపీ మైనార్టీల పేరు చెప్తుంది. వాస్తవంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ జీన్స్ లోనే బీసీల పట్ల వ్యతిరేకత అణువణువున దాంట్లో ఉంది. ఈరోజు కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లని 42%కి పెంచుతున్నారు. కాబట్టి ముస్లింలు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చేసి బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కాదు, మొత్తం భారతదేశంలోనే బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక కులాలున్నాయి, ఉపకులాలున్నాయి, తరతరాలుగా అణచివేతకు గురవుతున్నారు. ముఖ్యంగా సంచార జాతులున్నాయి, సేవా కులాలున్నాయి. ఇవన్నీ కనీసం ఒక నివాసం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది.
ఒక విద్యాలయానికి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటి మీద మండల్ కమిషన్ ఒక రిపోర్టుని ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా 27% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు విపి సింగ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఈ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా, మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు వ్యతిరేకంగా ఆ రోజు కమండల్ యాత్రని వాళ్ళు ఆ రోజు బీజేపీ మొదలుపెట్టింది. ఆ రోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఒక గొడవని సృష్టించింది. ఆ రోజు రాముడి పేరుతో యాత్రను నిర్వహించుండొచ్చు, కానీ ఆ రోజు ప్రధానంగా వారు తీసుకున్నటువంటిది ఈ రోజు బీసీల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా వారు రోజు ఆందోళన నిర్వహించారు. సేమ్ ఆ రోజు భారతదేశ వ్యాప్తంగా బలహీన వర్గాలకు, వెనుకబడినటువంటి తరగతులకు రిజర్వేషన్లు విద్యారంగంలో ఉద్యోగాల్లో ఇవ్వడానికి నిర్ణయం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన నిర్వహించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 23% కుదించినటువంటి బీసీ రిజర్వేషన్లని 42% పెంచినటువంటి సందర్భంలో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నారు. మాట ఏదైనా చెప్పొచ్చు, ఆ రోజైనా ఈ రోజైనా బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీలో ఉండేటువంటి బీసీ సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ అందులో ఉండి పనిచేస్తున్నారు. ఈ రోజు మీరు అక్కడ ప్రశ్నించగలగాలి, ఎందుకని ఈ రోజు మీరు వ్యతిరేకిస్తున్నారు. 50% మించకూడదని చెప్పి ఆ రోజు అన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, దాంట్లో ఇప్పుడు అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% వచ్చినప్పుడు మీరేం నోరు తెరవలేదు కదా, లేదా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అడ్డం రాలేదా, అప్పుడు మాట్లాడలేదు బీజేపీ నాయకులు. ఈ రోజు మనం అడుగుతున్నాం, నిజంగానే మీకు ఈ విషయంలో కనుక చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఈరోజు కేంద్రంలో అధికారంలో మీరున్నారు, ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. యాక్చువల్ గా సకాలంలో వెంటనే ఇక్కడ నిర్ణయం జరిగింది, మేమందరం అత్యధిక మంది జనాభా ఉన్నాము, మేమందరం కూడా బీజేపీలో ఉండి పనిచేసినాం, ఓట్లేసినాం, గెలిపించినాం, కాబట్టి మన ప్రభుత్వమే అధికారంలో ఉంది, అమలు ఏమని చెప్పి మీరు ఒత్తిడి చేయాలి బీజేపీ మీద. అది చేయడం లేదు. బీజేపీలో ఉండేటువంటి నాయకులు అడుగుతున్నాం, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ప్రత్యేకంగా మోర్చాలు కూడా ఉన్నాయి, మిమ్మల్ని అందరూ కూడా మేము అడుగుతున్నాం, అడగాలి కదా, ప్రశ్నించాలి కదా వాళ్ళని. ఈరోజు ఆ పేరు చెప్పి, మైనార్టీల పేరు చెప్పి చాలా వివరాలు మరి వాళ్ళు మాట్లాడు, మైనార్టీలో వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, అత్యంత సేవా కులాలుగా ఉండేటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. అది వాళ్ళు కూడా దీనికి అర్హులని గుర్తించిన తర్వాతనే దీంట్లో చేర్చారు. దాన్ని పక్కన పెట్టి ఆ పేరు చెప్పి మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా, మీరు నిర్వహిస్తున్నటువంటి ధర్నాలంతా బీసీలకు ఇస్తున్నటువంటి ఒకేసారి దాదాపు రెట్టింపుగా 19% రిజర్వేషన్లు పెరిగితే విద్యారంగంలో ఇప్పుడు మెడికల్ సీట్లలో, ఇంజనీరింగ్లలో, మంచి కోర్సులలో ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. లేదు ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ రంగంలో భర్తీ అవుతున్నటువంటి ఉద్యోగాలలో ఆ మేరకు ఒక 19% ఉద్యోగాలు పెరుగుతాయి. రేపు లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్లు అమలైతే 42%, రేపు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, లేదా మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరికీ ఆ రకమైనటువంటి అవకాశం వస్తుంది. దాన్నందరినీ అడ్డుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడానికే ఈ రోజు ప్రయత్నం చేస్తున్నటువంటిది బీజేపీ. అందుకనే బీజేపీ నాయకులు మీరు ఇక్కడ ధర్నా చేసి ఉండొచ్చు, కానీ మీరు ఇదే రకమైనటువంటి వైఖరితో ఉంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా దిగి రావాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు చేయాల్సినటువంటి పని ఏంటిది? రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, లేదా రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఆమోదించాలి. దాన్ని ఆమోదించకపోతే గవర్నర్ గారి గురించి ఒక్క మాట ఈ రోజు బీజేపీ మాట్లాడదు. గవర్నర్ గారు ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించేస్తారు, దాన్ని అట్లా పెండింగ్ లో పెడతారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే, స్థానిక సంస్థలు సకాలంలో జరగకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు రావు కాబట్టి అవి పెండింగ్ లో పడిపోతాయి. కాబట్టి ఎన్నికలు సకాలంలో జరపాలంటే ఈ ఆర్డినెన్స్ ఏమో పెండింగ్ లో ఉంది. లేకపోతే ఏం చేయాలి? పాత పద్ధతి ప్రకారమే 23% రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు జరపాలి. అంటే ఇప్పుడు 19% అదనంగా రావాల్సినటువంటి, రేపు సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు,
కావచ్చు, వీళ్ళన్నీ కోల్పోతారు. కాబట్టి దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి. రేపు అడ్మిషన్లు జరగబోతున్నాయి, మెడికల్ అడ్మిషన్లు జరగబోతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరగబోతున్నాయి, విద్యా సంస్థలలో అడ్మిషన్లు జరగబోతున్నాయి. ఈ పిల్లలందరూ కూడా నష్టపోతారు. ఎంబీసీలు ఉన్నారు, అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి, తరగతులు ఉన్నాయి, నివాసమే లేదు కొన్ని చోట్ల, వాళ్ళ గ్రామం కూడా లేదు, తిరుగుతున్నాయి సంచార జాతులు. మరి వారందరూ ఈ అవకాశాన్ని కోల్పోతారు కదా, దానికి బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాం. అందుకనే ఈరోజు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈరోజు లేకులబాడి ఎన్నికలు కావచ్చు లేదా తిరగడానికి వస్తున్నారు, వాళ్ళని నిలదీయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీని నిలదీసే దానికోసం కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు నాయకులు మాట్లాడుతున్నారు, అనేక సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆచరణలు మాత్రం దీనికి మీరు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది కరాఖండిగా కనబడుతుంది. అందుకనే మీరు చేసేటువంటి దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఈరోజు హైదరాబాద్ రాజధానిలో ధర్నా నిర్వహిస్తుంది. జిల్లా కేంద్రాల్లో జరుగుతాయి, మండల కేంద్రాల్లో జరుగుతాయి, అవసరమైతే మహోద్యమంగా ఇది కొనసాగుతుంది. కాబట్టి మీరు దీని నుంచైనా గుణపాఠం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే సందర్భంగా మా నాయకులు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మీరు వెళ్ళారు ఢిల్లీ దాకా, ఈరోజు ట్రైన్లు వేసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, వ్యతిరేకంగా ఎవరు సానుకూలంగా ఎవరు అనేటువంటి తేలిపోతుంది కదా. మొత్తం అఖిలపక్ష రాజకీయ పార్టీలన్నింటినీ ఢిల్లీకి తీసుకెళ్లాలి కదా. మీరు మాత్రమే తీసుకెళ్తే అవుతుందని కాదు కదా. కేంద్రం మొండిగా ఉంది, బీజేపీ విధానపరంగానే దీనికి వ్యతిరేకంగా ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎవరు అనుకూలంగా ఉంటారు, వ్యతిరేకంగా ఉంటారు అనేటువంటిది కూడా తేలుతుంది. కాబట్టి అందరినీ కలుపుకొని కేంద్రం యొక్క మెడలు వంచేదాని కోసం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు, నమస్కారం. అమలు చేయాలి 42% రిజర్వేషన్లని, ఆమోదించాలి ఆర్డినెన్స్ ని. స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని పార్లమెంట్ లో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి సిపిఐఎం పార్టీ ఈ మహాధర్నా చేపట్టింది. వీటితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 మంది ఎంపీలు, మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద పోరాడండి లేదా రాజీనామా చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాకు పెద్ద ఎత్తున కదిలిచ్చినటువంటి సిపిఐఎం పార్టీ శ్రేణులకు మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో స్థానిక సంస్థల 34 నుంచి 11% తగ్గినప్పుడు కూడా సిపిఐఎం పార్టీ మాత్రమే అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసి 34% ఉంచాలని చెప్పి తగ్గించినప్పుడు కూడా పోరాడిన పార్టీ కూడా సిపిఐఎం పార్టీ. ఆ రోజు బీజేపీ ఎక్కడ కూడా దాని మీద మాట్లాడలేదు, కాంగ్రెస్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అలాంటి బీఆర్ఎస్ అధికారంలో ఉంది, అప్పుడు కూడా బీసీ పక్షాన పోరాడింది కూడా సిపిఐఎం పార్టీ. ఇప్పుడు కూడా ఆ రకంగానే బీజేపీ చేసినటువంటి నాటకాన్ని ఎండగడుతూ రేపు రాబోయే రోజుల్లో గ్రామ పురోగతులలో కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతులని పేదలందరూ కూడా ఐక్యం చేసి ఆర్డినెన్స్ అమలు చేసేదాకా ఈ సందర్భంగా పోరాడుతామని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నది. అందుకోసం ఈ ధర్నాకు హాజరైనటువంటి పెద్దలు సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానవేశ్వరి గారు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని గారు, వీరయ్య గారు, సభాధ్యక్షులు జ్యోతి గారు, సెక్రటేరియట్ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి హాజరైనటువంటి వాళ్ళు, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ సౌత్, మెదక్, భువనగిరి, రంగారెడ్డి, అన్ని జిల్లాల నుంచి హాజరైనటువంటి ప్రజా సంఘాలు, పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. సభాధ్యక్షులు జ్యోతి గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, కామ్రేడ్స్, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి నాయకులు మనం ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, అందులోనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు అనేటటువంటి దానికి ప్రధానంగా ఎవరు వ్యతిరేకం అని చెప్పినప్పుడు స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది, బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉంది.
బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి అది వ్యతిరేకమైనటువంటిది. ఈ దేశంలో కులగణన జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అంటుంటే బీజేపీ మొన్నటి వరకు దానికి వ్యతిరేకంగా ఉంది. కులగణన జరిపితే ఏ కులం ఎంత జనాభా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, విద్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉద్యోగాల్లో వాళ్ళ అవకాశాలు ఏంటి, వాళ్ళకి ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎలా బతుకుతున్నారు అనే విషయాలంత స్పష్టత వస్తే అప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల పట్ల వాటిని నిర్మూలించడానికి కావలసినటువంటి కార్యాచరణ కొద్దిపాటైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు మత రాజకీయాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సామాజిక న్యాయం అనేటటువంటి దానికి ముఖ్యం కాదు. ఆదివాసీలు అడవుల్లో బతికినా దానికి ముఖ్యం కాదు. వాళ్ళ అనారోగ్యాలపై గురయ్యి అట్లాగే మధ్యాంతరంగా చనిపోతున్న వాళ్ళకి అది ముఖ్యం కాదు. అట్లాగే దళితులు అంటరాని వాళ్ళకు ఉన్న, కులం తక్కువ వాళ్ళకు ఉన్న, దాడులకు గురవుతున్న, అత్యాచారాలకు గురవుతున్న, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్న అది వాళ్ళకు ముఖ్యం కాదు. వాళ్ళని సమానంగా చూడాలనే దృక్పథం దానికి లేదు. అట్లాగే గిరిజనులు ఇతర తరగతుల పట్ల అదే. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ వృత్తులు చేసుకొని బతుకుతున్నారు, ఎంత దిగజారి ఉన్నారు అనేటటువంటి విషయం ముఖ్యం కాదు. వాళ్ళు నందరిని కూడా మత రాజకీయాల చుట్టూ తిప్పి మతోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో, రాష్ట్రంలో మనువాద రాజకీయాలని అమలు చేయాలనేది దాని యొక్క లక్ష్యం. దాని వెనకాల ఉండేటటువంటిది ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని మనువాద రాజకీయాలుగా ముందుకు చూస్తుంది. మనువాదమే నిజమైనటువంటి శాసనాలని భావిస్తుంది. అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. అందుకే వాళ్ళు కుల గణనకు వ్యతిరేకం ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలా అది సామాజిక న్యాయానికి కూడా వ్యతిరేకమైనటువంటిది. ఒట్టి సామాజిక న్యాయానికే వ్యతిరేకం కాదు, అది ఆర్థిక అసమానాలను నిర్మూలించడానికి కూడా అది వ్యతిరేకమైనటువంటిది. అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలనే దానికి కూడా అది వ్యతిరేకం. అక్కడక్కడ కొద్ది మందికి ఏదో పదవులు ఇవ్వచ్చు, కానీ దానికి కూడా అది వ్యతిరేకంగా ఉండేటటువంటి ధోరణి బీజేపీ అనుసరిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ 42% రిజర్వేషన్స్ అంటే వ్యతిరేకిస్తుంది. 42% రిజర్వేషన్స్ అమలు జరగడానికి ఏమి వ్యతిరేకత వాళ్ళు చెప్తున్నది? మీరు ముస్లింలను కూడా ఇందులో కలిపారు కాబట్టి అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేదు అని అంటుంది. మతం ఆధారంగా రిజర్వేషన్స్ లేకపోతే ఇస్లాం మతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు వెనకబడ్డ తరగతులు రిజర్వేషన్స్ వద్దంటే, హిందూ మతం తీసుకున్నటువంటి బీసీలకందరికి కూడా మీరు వ్యతిరేకమేనా? హిందూ మతం తీసుకున్నారు కాబట్టి మతం ఆధారంగా రిజర్వేషన్స్ వద్దంటే హిందూ మతం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బీసీ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా? అట్లాగే ఇతర మతాలు ఉన్నాయి, ఆ మతాలు స్వీకరించినటువంటి వాళ్ళు కూడా వెనకబడ్డటువంటి తరగతిలో ఉంటే వాళ్ళ రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకమా? మతమే ప్రధానమైతే మత ఆధారంగానే రిజర్వేషన్లు ఉండకూడదంటే ఏ మతం ఆధారంగా ఉండకూడదు కదా. అప్పుడు హిందూ మతం ఆధారంగా కూడా ఉండకూడదు, ఇస్లాం మతం ఆధారంగా ఉండకూడదు, సిక్కు మతం ఆధారంగా ఉండకూడదు, క్రిస్టియన్ మతం ఆధారంగా ఉండకూడదు, జైన మతం ఆధారంగా ఉండకూడదు. ఏ మతం ఆధారం లేకుండా అవి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మాత్రం ఎందుకు మాట్లాడరు? అక్కడ ఎందుకు మతం ఆధారంగా వ్యతిరేకించరు? ఆ రకంగా ద్వంద్వ వైఖరిని అనుసరిస్తుంది. అదే మతోన్మాద రాజకీయాల్ని, హిందుత్వ రాజకీయాల్ని పెంచి పోషించేటటువంటి వైఖరి అనుసరిస్తుంది. మైనార్టీలు బీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తే, బీసీలు అంటే వెనకబడ్డటువంటి తరగతుల రిజర్వేషన్స్ మైనార్టీలకు అమలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైనా మెరుగ్గా ఉందా? ఎవరికి అమలు జరుగుతుంది మైనార్టీల పేరుతో రిజర్వేషన్లు? బాగా డబ్బున్నోళ్ళక, భూస్వాములక, కోటీశ్వర్లక, ధనవంతులక, అరగారినటువంటి తరగతులకు కదా, దూదేకుల వాళ్ళకి కదా, ఎలుగుబంట్లు పట్టుకొని ఊరు తిరిగేటటువంటి సంచార జాతులకు కదా, అత్తరు అమ్ముకొని బతికే బస్టాండ్ల చుట్టూ అమ్ముకునేటటువంటి వాళ్ళకి కదా, బెడ్లు అవన్నీ కూడా బొంతలు కొట్టుకొని బతుకుతున్నటువంటి పేదవాళ్ళకి కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే నీకెందుకు బాధ? వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు అయితే నీకెందుకు కడుపు మంట? వాళ్ళు మనుషులు కాదా? ఈ భూమిలో పుట్టలేదా? ఇక్కడనే వాళ్ళు ఆర్థికంగా అసమానాలకు గురవుతుంటే మతం కాబట్టి వద్దంటారా? మతం కాబట్టి వాళ్ళకి విద్య వద్దా? మతం కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? మతం కాబట్టి రిజర్వేషన్లు వద్దా? మతం కాబట్టి వాళ్ళు బతకకూడదా? మతం కాబట్టి పేదలుగా ఉండాలన్నా, సంచార జీతులుగానే ఉండాలన్నా? ఏ మనుషులు ఇది? ఏ మనస్తత్వం ఇది? కనీసమైన జ్ఞానం ఉండాలి కదా, కనీసమైన మానవత్వం ఉండాలి కదా. వీళ్ళు కూడా మనుషులు కదా, వీళ్ళు కూడా రోడ్ల మీద బతుకుతున్నారు కదా, పేదవాళ్ళుగా ఉన్నారు కదా, సాటి మనుషులు కదా, నా ఊర్లోనే ఉంటున్నారు కదా, మన పక్కనే ఉంటున్నారు కదా అనేటటువంటి మానవత్వం లేనటువంటి దృక్పథం ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అదే నేర్పుతుంది. ఆ బీసీలకు కూడా కొంతమందికి అర్థం కాక బీజేపీ వెనకాల ఉంటున్నారు. అర్థం చేసుకోవాలా, అది మనువాద పార్టీ. మనువాదం అంటే శూద్రులందరూ కూడా చదువుకునే హక్కు ఉండకూడదు అనేది,
శూద్రులందరికీ కూడా పాలకులుగా ఉండకూడదు అనేది, శూద్రులకు ఆస్తి హక్కు ఉండకూడదు అనేటటువంటిది అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి వైఖరి ఆధారంగా అది వ్యతిరేకిస్తుంది. ఆ రూపంలో అది బీజేపీ మాట్లాడేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా పేదవాళ్ళు, వెనకబడ్డ తరగతులు, సంచార జాతులుగా ఉన్నారు, అర్హులుగా ఉన్నారు. అందుకే వాళ్ళకి అమలు చేయాలని సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే వాళ్ళు అంటున్నారు ఈ రకంగా ఇవ్వడానికి వీల్లేదని. మరి గుజరాత్లో మన వాళ్ళు ఇంత కూడా చెప్పారు. గుజరాత్లో ఎందుకు అమలు చేస్తున్నారు? అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో మీరే ఉన్నారు కదా, రాజస్థాన్లో మీరే ఉన్నారు కదా, మీరే అధికారంలో ఉన్న దగ్గర అక్కడ ఎందుకు అమలు చేస్తున్నారు? ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ మాత్రం మాట్లాడుతున్నారు, ఆచరణకు వచ్చే వరకంతా కూడా ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడంతా కూడా ముస్లింల పేరుతో ఈ పేరుతో అడ్డుకోవడం కాదు, బీసీల రిజర్వేషన్లకి అది వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఉంది. ఆ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గాని అట్లాగే కిషన్ రెడ్డి గాని 8 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంటులో ఎందుకు మాట్లాడరు? ఒకవేళ వాళ్ళు అంటున్నారు రాష్ట్రమే చేసుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వమే నాటకం ఆడుతుంది అంటున్నారు. కేంద్రానికి బిల్లు పంపించింది, బిల్లు పంపిస్తే మీరు అమలు చేయడం లేదు. మీరు అమలు చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించింది. గవర్నర్ ఆమోదించవచ్చు కదా, ఆమోదించింటే ఎన్నికలు జరిగి ఉండేవి కదా, ఆమోదించింటే ఎన్నికలు జరిగి ఉండేవి, అందరికి అవకాశాలు వచ్చాయి కదా. సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రాకుండా పోతున్నాయి కదా. అందుకు బీజేపీ అడ్డుపడుతుంది కదా. గవర్నర్ ఎవరు ఆపారు? బీజేపీ కదా ఆపింది. గవర్నర్ ఆమోదించింటే ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసుకునేటటువంటిది కదా. ఇక్కడ అడ్డుపడతారు, అక్కడ అమలు చేయరు. బీసీల తరఫున మాట్లాడతామంటారు. బీసీల ఓట్లు కావాలా, సీట్లు కావాలా, అధికారం కావాలా, అన్ని కావాలా, కానీ వాళ్ళకు రిజర్వేషన్స్ మాత్రం ఉండకూడదని చెప్పి అంటుంది బీజేపీ. ఆ రూపంలో బీజేపీ అడ్డుకునేటటువంటి వైఖరిని కొనసాగిస్తుంది కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం. ఆ రూపంలో వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ విషయాన్ని ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. గ్రామాన బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ముసుగులో సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి విషయాల్ని అమలు చేస్తున్నటువంటి ధోరణిని కూడా మనం చెప్పాలా. ఇప్పటికైనా బీజేపీ మంత్రులకి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి అట్టగే 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేయడానుకున్నారు మీరు? ఎవరు ఓట్లతో అధికారం వచ్చారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్లకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నారు? ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పటికైనా విధానాన్ని మార్చుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావండి, మోడీ మీద ఒత్తిడి తీసుకురండి, కేంద్రం అమలు జరిగేటట్టుగా చూడండి. చూడకపోతే మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చుంటే అప్పుడు మీ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే తప్పకుండా రాష్ట్ర ప్రజానీకం వీటన్నిటి కూడా గమనిస్తారు. తప్పకుండా గ్రామాన మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. అలాగే కొంతమంది బీసీ నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆర్ కృష్ణయ్య ఉన్నారు, బీసీల కోసం పోరాడుతున్నాడు చాలా కాలం నుంచి. ఈ మధ్యలో బీజేపీలో చేరాడు. మరి బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది, మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకమని చెప్పేటటువంటి వైఖరితో మాట్లాడగలిగినటువంటి సాహసం చేస్తున్నారంటే బీసీ నాయకులుగా ఏం చేస్తున్నట్టుగా లెక్క. ఎందుకు బీజేపీలో ఉన్నట్టుగా లెక్క. బీజేపీలో ఉండి బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆ రకంగా ప్రశ్నించకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఎట్లా బీసీ నాయకులు అవుతారు? బీసీ నాయకులైతే బీసీల హక్కులకు వ్యతిరేకంగా ఉంటారా? మరువాదానికి అనుకూలంగా ఉంటారా? మతోన్మాద రాజకీయాలకి అనుకూలంగా ఉంటారా? స్పందించాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ కూడా స్పందించాలా. మందకృష్ణ సామాజిక న్యాయం కోసం పోరాడతారు కదా, దళితుల కోసమే కాక ఇప్పుడు అన్ని కులాల కోసం చేస్తానని అంటున్నాడు కదా. బీసీలకు బీజేపీ వ్యతిరేకంగా ఉంది, బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకిస్తుంది. అన్ని కులాలకు న్యాయం కావాలని చెప్పంటే మందకృష్ణ కూడా స్పందించాలా. మందకృష్ణ కూడా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలా. ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, ఇతర వెనకబడ్డటువంటి తరగతుల సమస్య హక్కుల కోసం పోరాడేటటువంటి శక్తులంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాలు తీసుకొస్తేనే బీజేపీ ఈ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది. లేకపోతే మనమంతా కూడా ఈ రకమైనటువంటి ఉద్యమాలు జరుపుతున్నా వాళ్ళు అక్కడ మద్దతు ఇస్తూ ఉంటే సామాజిక న్యాయం అమలు జరగడం లేదా రిజర్వేషన్స్ అమలు జరగడం అనేటటువంటిది సాధ్యం కానటువంటి విషయం. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీల్లో ఉండేటటువంటి విద్యార్థులు, మేధావులు ఆలోచించాలా. అట్లాగే సామాజిక న్యాయం కోసం మాట్లాడేటటువంటి మేధావులంతా కూడా ఆలోచించాలా. ఇప్పుడు బయటికి రావాలా, గలం విప్పాలా, బీజేపీ విధానాలను వ్యతిరేకించాలా, మనువాద రాజకీయాలను వ్యతిరేకించాలా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులు ఉండవనేట
ఉన్నటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని నడపాలి కదా, అలాంటి పద్ధతుల్లో ప్రజల దగ్గర వెళ్ళాలి కదా, ప్రజలకు చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద అంతా ఉంది కదా. మనకు వ్యతిరేకమైన పార్టీ ఎట్లా ఉంటుంది? మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా పెరగాలనుకుంటుంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలనుకుంటుంది. మరి అలాంటి పార్టీ అధికారంలోకి వస్తే ఇక పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అట్టగే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చాం కాబట్టి, మేము కేంద్రానికి పార్లమెంటుకు బిల్లు పంపించాం కాబట్టి ఇది అమలు జరపడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు ఢిల్లీలో ధర్నా చేయడానికి పోతున్నారు. మంచిదే, ధర్నా చేయడం మంచిదే, కేంద్రంతో పోరాడడం కూడా మంచిదే. కానీ ఎట్లా పోరాటం జరగాల? అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ఐక్యంగా ఉండేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని పోవాలి కదా. అది సాధించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కుంటే, నిజంగానే 42% రిజర్వేషన్స్ సాధించాలనేటటువంటి వైఖరి తనకు ఉంటే కేవలం ఆర్డినెన్స్ వరకే పరిమితం కాకూడదు కదా. ఆర్డినెన్స్ బీజేపీ అమలు చేయదని తెలుసు కదా, గవర్నర్ బీజేపీ చెప్పిందే వింటాడని తెలుసు కదా. అది అమలు జరగకుండా అడ్డుపడుతుంది అన్నప్పుడు ఢిల్లీలో మీరు మాత్రమే ధర్నా చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్నంతా కూడా కలుపుకెళ్ళాలి కదా. సామాజిక న్యాయం కోసం నిలబడేటటువంటి సంఘాలని సంస్థలంతా కూడా కలుపుకొని పోవాలి కదా. దేశంలో బీజేపీ వ్యతిరేకంగా బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలంతా కూడా కలవాలి కదా. వాళ్ళందరూ కూడా కలుపుకొని మద్దతు తీసుకోవాలి కదా. వాళ్ళందరూ మద్దతుతో చేస్తే కదా కేంద్రం మీద ఒత్తిడి పెరిగేది. అవకాశవాద రాజకీయాల్ని కాంగ్రెస్ కూడా మానుకోవాలా. సమస్యను పరిష్కరించేటటువంటి వైఖరి సరిగ్గా ఉండాలా. కేవలం మా మీద ఎలాంటి బాధ్యత లేదు, మేము చేయాల్సినంత కూడా చేశాం అని చెప్పి తప్పించుకునేటటువంటి ధోరణి అనుసరిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికీ ఆ రకంగా జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలంటే ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తే, అలాంటి ఐక్యపోయే పద్ధతిలో బీజేపీ మతోన్మాద రాజకీయాలకు అట్లాగే 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆందోళన పోరాటాలు తీసుకుంటే, కేంద్రం మీద కూడా అలాంటి ఒత్తిడి తీసుకుంటే సిపిఎం పార్టీ తప్పకుండా మద్దతిస్తుంది, అండగా నిలబడుతుంది, ఆ పోరాటంలో భాగమవుతుంది. అవకాశవాదాన్ని ఓరిస్తే కాంగ్రెస్ రాజకీయాన్ని కూడా ఎండగట్టడానికి వెనకాడబోము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆ పద్ధతుల్లో ఆలోచించి ఈ సమస్య పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ హాజరైన కామ్రేడ్స్ మిత్రులు అందరికీ నమస్కారం. జ్యోతి గారు చెప్పినట్టుగా ఈరోజు బీసీ రిజర్వేషన్లు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అమలు జరగాలనే డిమాండ్ చాలా ప్రస్ఫుటంగా ముందుకొచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఈ చర్చలో పాల్గొనక తప్పడం లేదు. అందరూ మేమే దానికి ముందు ఉండాలంటే మేమే ముందు ఉండాలన్నట్టుగా పోటీలు పడి కార్యక్రమాలు చేస్తున్నాయి. కానీ ఈ రోజున సిపిఎం పార్టీ చేస్తున్న కార్యక్రమం ఆ పోటీ కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చిన ఎన్నికల కోసం, ఎన్నికల ముందు వచ్చిన డిమాండ్ల కోసం సిపిఎం స్పందించలేదు. మొదటి నుంచి సమాజంలో రిజర్వేషన్ల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి కూడా చాలా స్పష్టమైన అవగాహనతో సిపిఎం పార్టీ ఉంది. మీ అందరూ తెలుసు, దేశంలో చాలా కాలం రిజర్వేషన్లు ఉండాలి అనేది ఒకవైపున ఉద్యమాలు నడిస్తే, అసలు దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదు, మెరిట్ని బట్టి అన్ని నిర్ణయం జరగాలి, ప్రతిభ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ప్రతిభ లేకపోతే లేదా ప్రతిభ తక్కువగా ఉంటే రిజర్వేషన్ పేరుతో వాళ్ళు ముందుకు తీసుకురావడం ఏంటనే చర్చ చాలామంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చేశారు. కానీ మొదటి నుంచి కమ్యూనిస్టులు తీసుకున్న వైఖరి ఏంటంటే, వెనుకబడటం అనేది, ప్రతిభ తక్కువ ఉండడం అనేది వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో వాళ్ళు చేసుకున్న పాపమో లేక వాళ్ళ చేతగాంతనమో కాదు. దళితులైనా, బీసీలైనా, ఎస్టీలైనా, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలైనా వీళ్ళందరూ సమాజంలో వెనకబడుతున్నారంటే, చదువులో, ఆర్థికంగా ఇతరులతో పోటీ పడలేకపోతున్నారంటే అది వాళ్ళకి తెలివిలేక కాదు, సమాజమే వాళ్ళ ఆ రకంగా అణిచిపెట్టింది. సమాజం అంటే ఇప్పుడు మనమందరం కాకపోవచ్చు, మా తాతలు ముత్తాతలు, మన ముత్తాతల ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని కులాలపైన, కొన్ని తరగతులపైన ఆంక్షలు విధించి వీళ్ళు చదవడానికి వీలు లేదు, వీళ్ళ ఆస్తి కలిగి ఉండడానికి వీలు లేదు అని వేల సంవత్సరాల పాటు ఆంక్షలతో నడిపిన సమాజం మనకు తెలుసు.
దళితులు చదవడానికి వీల్లేదు, చదివితే వేదం చదివితే లేదా వేదం వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి అనే రకంగా దుర్మార్గమైన చేష్టలు చేసిన సమాజం ఉంది. పెద్ద కులాల బజార్లలో దళితులు నడిస్తే ఆ బజారు అంటైపోతుంది కాబట్టి తాటాకులు కట్టుకుని నడవాలని శాసించినటువంటి దుర్మార్గమైన సమాజం ఉంది. ఇంకా అనేకం చెప్పొచ్చు ఇట్లాంటి వివక్షతలు. ఆ రకంగా అణిచివేయబడ్డ కులాలకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత మిగతా సమాజంతో సమానం కావాలంటే ఒకేసారి వాళ్ళకి బలం ఎట్లా వస్తుంది? ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నాం, మీరు అన్ని స్కూళ్ళలో చదవచ్చు, అన్ని విద్యలు నేర్వచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు అని అంటే ఆ చదవడానికి ఉండే స్తోమత ఉండాలి కదా. విమానాలు ఎక్కడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా ఎక్కొచ్చు, మీరైనా ఎక్కొచ్చు, నేను ఎక్కొచ్చు. విమానం ఎక్కకూడదని ఎక్కడ రూల్ ఉండదు రాజ్యాంగంలో. కానీ విమానం ఎక్కడానికి అవసరమైన పైసలు జేబులో ఉండాలి కదా. ఆ లేకపోవడానికి కారణం ఎవరు? నీకు ఆస్తే ఉండటానికి లేదని చట్టం ఉంది. దళితులకు ఆస్తి ఉండకూడదు, ఎక్కడన్నా పొరపాటున ఒక గేదో ఒక మేకో ఆస్తిగా ఉంటే దాన్ని లాక్కునే హక్కు అగ్రవర్ణాలకు ఉందని చట్టంలో ఉంది, మనుధర్మ శాస్త్రంలో ఉంది. అట్లాంటి సమాజంలో ఉన్న దళితుడు, బీసీ లేక ఎస్టీ వాళ్ళు ఆస్తి ఎట్లా సంపాదిస్తారు? ఆస్తి లేకుండా చదువు ఎట్లా సంపాదిస్తారు? చదువు లేకుండా ఉద్యోగాలు ఎట్లా సంపాదిస్తారు? ఉద్యోగాలు లేకుండా సంస్కృతి ఎట్లా వస్తుంది? నాగరిక సమాజ నిర్మాణంలో వాళ్ళ పాత్రధార ఎట్లా అవుతాడు? కాబట్టి దీని అంతటికీ వ్యక్తిగతంగా ఎవరో వెనకబడ్డోళ్ళు కారణం, ఆ కులం కారణం కాదు. ఆ కులాన్ని, ఆ మనిషిని అణగదొక్కినటువంటి మొత్తం సమాజం దానికి కారణం. కాబట్టి తప్పు చేసిన సమాజమే దాన్ని సరిదిద్దుకోవాలి. ఆ సమాజమే వెనకబడిన వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలి. తన వాటా కొంత వదులుకొని ఆ వాటాని వాళ్ళకి ఇచ్చి మరి పైకి తీసుకురావాలనేది రిజర్వేషన్ యొక్క మూలం. ఆ రిజర్వేషన్లో కొన్ని కులాల కోసం కొంతమంది దెబ్బలాడవచ్చు, కొన్ని కులాల కోసం కొంతమంది దెబ్బలాడవచ్చు. సంఘ సంస్కర్తలు అనేక మంది చరిత్రలో ఉన్నారు. అంబేద్కర్ ఉన్నాడు, పూలే ఉన్నాడు, ఇంకా అనేక మంది వెనుక కాలం నుంచి కూడా ఆ సమానత్వాన్ని సాధించే దానికోసం, అట్టడుగునున్న వాళ్ళని చేయి బట్టి పైకి లేపేదానికోసం జరిగిన ప్రయత్నాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నింటికీ ఆది నుండి కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టిన దగ్గర నుంచి సమర్థిస్తూ వస్తున్నాయి, ఇప్పటికీ వాడిని బలపరుస్తూ వస్తున్నాయి. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మాట రాజకీయాల కోసం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం, వచ్చే శాసనసభ ఎన్నికల కోసం, లేదా స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాట్లాడే మాటలు కావు. సిపిఎం పార్టీ మాట్లాడే మాటలు సమాజాన్ని సమూలంగా మార్చాలనుకునే మేము, వర్గ సమానత్వాన్ని సాధించాలని కోరుకునే మేము, కుల సమానత్వం కూడా సాధించాలని కోరుకునే మేము, ఆ కులాల సమానత్వం సాధించాలంటే, కులాలంతరం తగ్గించబడాలంటే కేవలం మాటలతో కాదు, వాళ్ళ ఆర్థిక స్తోమతను మార్చడం ద్వారా మాత్రమే, కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్ముతున్నాం. అందుకోసం రిజర్వేషన్ యొక్క మూలాన్ని సమర్థిస్తున్నాం. ఇది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చర్చ ఎందుకు వస్తుంది? దీని రాజకీయ పూర్వరంగం ఏంటి? బీసీ రిజర్వేషన్లు మొదటి నుంచే సమర్థిస్తున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు, బీజేపీ పార్టీ సమర్థించలేదు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఉద్యమం చేస్తోంది, దేశమంతా ఇప్పుడు ఛాంపియన్గా నిలబడుతోంది బీసీ ఉద్యమం కోసం. తనున్న రాష్ట్రంలో తెలంగాణలో బీసీ కులగణన చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని మీరు అంటున్నారేంటి? సందేహం రావచ్చు. నేను చెప్పడం కాదు, రాహుల్ గాంధీ గారే చెప్పాడు. ఏమనంటే మాకిప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ మధ్య బీసీ నాయకుల మీటింగ్లో ఆయన మాట్లాడాడు, మాకిప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, మేము అధికారంలో ఉన్నప్పుడే చేసి ఉంటే ఇంకా బాగుండేది, చేయలేకపోయాం, క్షమించమని కోరుతున్నా అని చెప్పి బీసీలకు క్షమాపణ కోరాడు. అంటే కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదు, బీసీ కులగణన గురించి ఆలోచించలేదు, దీనంతా వ్యతిరేకించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇది ఒక ముఖ్యమైన సమస్యగా ముందుకు తీసుకొచ్చారు. దానివల్ల దేశవ్యాప్తంగా చర్చ అయింది, అదొక ఆయుధమైంది. దాన్ని అనుసరించి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన చేశారు. సంతోషం, మేము సమర్థిస్తున్నాం. దాంట్లో లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, ఈ చర్చ ఏదో చేస్తున్నారు. ఇది రాజకీయ చర్చ, రాజకీయ లబ్ధి కోసం జరిగే చర్చ తప్ప నిజంగా కూడా తప్పులు ఉండొచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ఆ సాకుతోటి మొత్తం కులగణనే వ్యతిరేకించడం అనేది అది సరైనది కాదు. దాని ప్రాతిపదికనైనా సరే ముందుకు సాగాల్సిందే, తప్పులుంటే సరి చేసుకోవచ్చు ఆ క్రమంలో. ఆ ప్రకారంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, దాన్ని కూడా సిపిఎం పార్టీ సమర్థిస్తోంది. ఇప్పుడు కేంద్రం దాన్ని ఆమోదించాలి. జ్యోతిగా చక్కగా చెప్పారు, మిగతా రాష్ట్రాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లను అమలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఈ బిల్లును ఆమోదించడానికి బీజేపీకి ఎందుకు అడ్డం వస్తుంది? అంటే వాళ్ళది ఒక ఒక్కరి బుద్ధి, కుట్ర బుద్ధి.
ప్రతిదాన్ని మతమయం చేయడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం బీజేపీ యొక్క అలవాటు. ఆ మత విద్వేషాన్ని రెచ్చగొడితేనే వాళ్ళ పార్టీ పెరుగుతుందనేది వాళ్ళ సిద్ధాంతమే కదా, ఆచరణలో అది రుజువు అవుతుంది కూడా. ఎక్కడైతే మత ఘర్షణలు పెరుగుతున్నాయో అక్కడ బీజేపీ పెరుగుతోంది, ఎక్కడైతే బీజేపీ పెరుగుతుందో అక్కడ మత ఘర్షణలు పెరుగుతున్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల సమస్యను కూడా తీసుకొస్తోంది. ముస్లిం కారణంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే దానికి భయం పట్టుకుంది. ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అంటామే. ఈ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లుని ఆమోదిస్తే ఈ మొత్తం క్రెడిట్ కాంగ్రెస్ పోతుందేమో, అది వాళ్ళకి నష్టం అవుతుందేమో అని భయం. పోనీ ఆమోదించకుండా తిరస్కరిద్దామంటే ఇమీడియట్గా బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో బీసీలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. బీసీ కులగణనకు వ్యతిరేకిస్తోంది. ఆ బిల్లు తెలంగాణలో వస్తే ఆమోదించలేదనే చర్చ వస్తుందేమో అనేది ఆ భయమూ ఉంది. కాబట్టి ఎటొచ్చినా నష్టం వచ్చేట్టుగా ఉందనే మీమాంసలో బీజేపీ నాయకత్వం ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మిగతా పార్టీలు రాజకీయ మీమాంసలతోటి, రాజకీయ లాభ నష్టాలతో లెక్కేసుకుని బీసీల పట్ల వైఖరి తీసుకుంటున్నాయి తప్ప నిజాయితీగా వెనుకబడిన కులాలకు న్యాయం చేద్దామనే వైఖరితో వాళ్ళు తీసుకోవడం లేదు. మీకు గాను గుర్తుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కంటే ముందు నుంచే ఇక్కడ తెలంగాణలో ఎంబీసీలకు ఆ రిజర్వేషన్ కోట ఏదైతే తెలంగాణ, ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లు ఎంతవరకు తీసుకొచ్చారు? ఉద్యోగాల్లో లేక చదువులో తీసుకొచ్చారు, కానీ పొలిటిక్స్లో తీసుకురాలేదు, ఎన్నికల్లో తీసుకురాలేదు. ఎన్నికల్లో పార్లమెంట్లో, అసెంబ్లీలో తీసుకొస్తారా లేదా అని దేశవ్యాప్త చర్చ. అది ఆ దేశవ్యాప్తంగా మనం ఇక్కడ చెప్పలేము, దేశమంతా బీసీలు ఒక రకంగా లేరు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చూసినప్పుడు తెలంగాణలో ఈ బీసీలు అంతా వెనుకబడిన కులాల్లో ఉన్నారు, తప్పనిసరిగా రాజకీయాల్లో రిజర్వేషన్ కావాలని చెప్పి ఏనాడో చెప్పింది సిపిఎం పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ గడ్డ మీద. కాబట్టి ఈ రోజున చర్చ జరుగుతున్న విషయంలో సంపూర్ణంగా బీసీల కులగణనకు ఆధారంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు, దాని ఆధారంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్కు సంపూర్ణంగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీన్ని అమలు జరిపే దానికోసం అన్ని శక్తులను ఏకం చేసి పోరాడాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ బిల్లును ఆమోదింపు చేశారు, సంతోషం. ఈ మధ్య ఒక మీటింగ్లో కూడా కలిసినప్పుడు నేను అదే చర్చ కూడా చేశాను ఆయనతో వ్యక్తిగతంగా. ఈ బిల్లు తీసుకొచ్చారు నిజమే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలంటే మీరు ఒక్కడే సరిపోరు కదా, అందరం కలిసి చేద్దాం ఢిల్లీలో ధర్నా. ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టట్లేదు? కాబట్టి ఏమాత్రం ఐక్య ఆందోళనతోటి, పోరాటాలతోటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలనే సంకల్పం ఉన్నా సరే మిగతా అందరినీ ఈ నినాదాన్ని సమర్థించి అందరినీ కలిపి ఒక రాజకీయ ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన తీసుకురావడం అవసరం. అట్లాంటి ఐక్య ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ మరింత చురుగ్గా కదులుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, బీసీ సోదరులందరికీ, మిగతా తెలంగాణ ప్రజానీకానందరూ విజ్ఞప్తి చేసేది, ఇది బీసీల మద్దతు ఇస్తున్నామంటే అర్థం మిగతా ప్రజలకు, బీసీలకు వైరుధ్యం సృష్టించడం కాదు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మన సమాజంలో వెనుకబడిన కులాలకు, వెనుకబడినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని సరిచేసే దానికోసం జరుగుతున్న ఒక ప్రయత్నంగా చూడాలి. అందరం మద్దతు ఇవ్వాలి. బీసీల ఉద్యమానికి బీసీల మద్దతు ఇవ్వడం కాదు, బీసీల ఉద్యమానికి సర్వకులాల మద్దతు అవసరం, న్యాయమైన డిమాండ్. కాబట్టి ఆ రకంగా మనం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్కారం. డిమాండ్ చేస్తోంది, కానీ అసలు కులమే ధ్వంసం కావాలని సిపిఎం కోరుకుంటున్నది. సమాజంలో కుల వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అని సిపిఎం కోరుకుంటున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో భూస్వాముల దోపిడీ, పట్టణాల్లో పెట్టుబడిదారుల దోపిడీ నిరాఘాటంగా నడిపేందుకు, పేదల ఐక్యం కాకుండా చూసేందుకోసమే ఈ కులాన్ని కొనసాగిస్తున్నారు అని సిపిఎం అభిప్రాయం. అత్యంత ఆధునికమైనటువంటి పెట్టుబడిదారులు కూడా, అంబానీలు, అదానీలు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కులాన్ని పోషించే పనిలో ఉన్నారు. ఇదంతా కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా చూడడం కోసం అని సిపిఎం బలంగా అభిప్రాయపడుతున్నది. అదే సమయంలో కులం ధ్వంసమయ్యేదాకా, కుల వ్యవస్థ అంతమయ్యేదాకా ఉన్నటువంటి అంతరాలను ఎంతో కొంత వేడినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టయినా కొత్త గొప్ప సరిదిద్దాలి అంటే రిజర్వేషన్లు అవసరము అని కూడా సిపిఎం మొదటి నుంచి అభిప్రాయపడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కూడా చూస్తున్నాం. కానీ ఒకప్పుడు
సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని చెప్పిందనే సాకుతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను కుదించింది. ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు. ఉన్న రిజర్వేషన్లను కుదించడం కాదు ప్రభుత్వం చేయవలసిన పని. రిజర్వేషన్లను 42% పెంచడం ఎట్లా అనేది చూడాలి. దానికోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఉండాల్సింది. రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం నడిపి ఉండాల్సింది. కానీ గత ప్రభుత్వం సింపుల్గా సుప్రీంకోర్టు తీర్పు అనే సాకు చూపించి తప్పించుకున్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది ఒక రాజకీయ కొట్లాటలో భాగంగా మారుతోంది. వివిధ రాజకీయ పక్షాలు ఎవరు ఎట్లా లాభం పొందాలి ఈ డిమాండ్తో, ఈ పేరుతో అని చూస్తున్నారు. ఇది వెనకబడిన తరగతులకు ఎంతో కొంత న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో జరుగుతున్న పని కాదు. ఇదంతా ఓట్ల రాజకీయం. ఈ ఓట్ల రాజకీయం ఇట్లా సాగడానికి వీల్లేదు అని సిపిఎం కోరుతా ఉంది. ఇది ఓట్ల పంచాయతీ కాదు. సమాజంలో ఉన్నటువంటి జాడ్యాన్ని సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, దీర్ఘకాలిక చర్యలకు సంబంధించిన సమస్య. దీన్ని వదిలిపెట్టి ఇప్పుడు రిజర్వేషన్లను కానీ, కులగణను కానీ మొత్తం కులం చుట్టూ తిప్పడానికి, కులం పేరుతో విభజనను మరింత పెంచడానికి, ఈ కులం పేరుతో ఓట్ బ్యాంకును సృష్టించుకోవడానికి వాడుకునే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఎర్ర జెండా పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఈ పనే చేస్తున్నాయనేది స్పష్టం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యను అని చెప్తా ఉంటే సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా కూడా మోడీ ప్రభుత్వం కులగణన చేయడం సాధ్యం కాదు అని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు సాధ్యం కాదు, మేము చేసి చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఇది మంచి ప్రయత్నం. అందుకే సిపిఎం దానికి మద్దతునిచ్చింది. కులగణన చేయటమే కాదు, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు జరపాలి, రానున్న ఎన్నికలతోనే ఇది అమలు జరగాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో తీర్మానం చేసింది. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కానీ ఇక్కడ సమస్య, హైకోర్టు తీర్పుతో తక్షణం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సిద్ధంగా లేదు. 42% రిజర్వేషన్లు అమలు జరగాలి అని అంటే 50% రిజర్వేషన్లనే క్యాప్ తొలగించాలి. ఈ పని చేయాల్సింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద గవర్నర్ సంతకం చేయాలి. సంతకం చేయాల్సిన గవర్నరు ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి, బీజేపీ వ్యక్తి. కాబట్టి దీన్ని లీగల్ పరిశీలన పేరుతో కేంద్రానికి పంపాడు. ఇప్పుడు లీగల్ పరిశీలన పేరుతో దాన్ని ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. ఇది కాదు చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే 42% రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతుల్లో జరగాల్సిన పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్లు అమలు జరపాలి అని అంటే చట్టం మారేదాకా, ఇక్కడ ఆర్డినెన్స్ సంతకం అయ్యేదాకా ఎన్నికలు వాయిదా పడుతూ ఉండాలి. ఇది కర్ర విరక్కుండా, పాము జావకుండా, బాధితులకు న్యాయం జరగకుండా దాటవేత పద్ధతి. అంతేకాదు బీజేపీ మేము బీసీల కోసం ఉన్నాం, మేము బీసీల కోసం ఉన్నామని చెప్పేసి మాట్లాడతారు. బీసీలకు ఉన్నావో, బీసీల కోసం ఉన్నావో లేదో నువ్వు ఆచరణలో కదా తేల్చాల్సింది. మరి ఇప్పుడు రిజర్వేషన్ల సంగతి ఎందుకు తేల్చట్లేవు? తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల సంగతి ఎందుకు నువ్వు దాటవేస్తున్నావు? కేంద్రంలో అధికారం నీ చేతుల్లో ఉంది. నువ్వు చేయదలుచుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టొచ్చు, చట్టం చేయొచ్చు. దాన్ని నువ్వు పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరి రంగేమిటో తేలిపోతుంది కదా. నీ రంగేమిటో తేలిపోతుంది. ఎవరు సమర్థిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారో, ఏ జెండా రంగేమిటో కూడా తేలిపోతుంది కదా. ఆ పని చేయడానికి ఎందుకు సిద్ధంగా లేవు అని చెప్పేసి అలా సిపిఎం అడుగుతా ఉంది. ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను దాటవేయడం కోసం ఢిల్లీకి పంపిస్తే కాదు, గవర్నరే నిర్ణయం తీసుకోమని చెప్పేసి వెనక్కి ఎందుకు పంపవు? దాన్ని అక్కడ ఫైల్లో పెట్టి ఎందుకు కూర్చుంటావు?
కాబట్టి ఇది బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగం తప్ప మరొకటి కాదు. అంతేకాదు ఇక్కడ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఒక కొత్త పాట మొదలుపెట్టిండు. మేం బీసీల కోసమే ఉన్నాం, కానీ ముస్లిం రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి, ముస్లింలకు అందులో రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే బీసీ రిజర్వేషన్లకు మద్దతునిస్తాడట ఆయన. పిచ్చి కుదిరింది రోకల్మండ తలకాయకు చుట్టూ అన్నట్టుగా ఉంది బీజేపీ నాయకుల వాదన. మన రాజ్యాంగం ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది? రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదు. రిజర్వేషన్లకు సామాజిక వెనుకబాటుతనానికి మాత్రమే సంబంధం ఉన్నది. సామాజికంగా వెనుకబడిన తరగతులు హిందువుల్లో ఉంటారు, ముస్లింల్లో ఉంటారు, క్రైస్తవుల్లో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు, జైనుల్లో ఉండొచ్చు, బౌద్ధుల్లో ఉండొచ్చు, మరి ఏ మతంలోనైనా ఉండొచ్చు. మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఇది రాజ్యాంగం చెప్పే విషయం, ఇది చట్టం చెప్పే విషయం. అందుకే ఎవరికైనా బీసీ రిజర్వేషన్లు కల్పించాలి అంటే బీసీ కమిషన్ వేయండి, విచారణ జరపండి. విచారణలో సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు అని చెప్పి సాధికారంగా, శాస్త్రీయంగా రుజువులుంటే వాటి ప్రాతిపదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని రాజ్యాంగం చెప్తోంది. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. అనేక సందర్భాల్లో హైకోర్టులు చెప్పింది కూడా అదే. కాబట్టి ఇది వెనుకబాటుతనానికి సంబంధించిన విషయం తప్ప మతానికి సంబంధించిన విషయం కాదు. అంతేకాదు ఇది కులాలకు సంబంధించిన విషయం కూడా కాదు. మన రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన కులాలు అని వాడుకలో వచ్చింది, అందరూ వాడుతున్నారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ వెనుకబడిన కులాలు అని లేదు, వెనుకబడిన తరగతులు అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. ఎందుకు వెనుకబడిన తరగతులు అని పెట్టారు రాజ్యాంగంలో? ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా వెనుకబడినటువంటి సెక్షన్స్ ఎక్కడుంటే అక్కడ. ఒకే కులం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో వెనుకబడి ఉండకపోవచ్చు. ఒక ప్రాంతంలో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొక ప్రాంతంలో వెనుకబడి ఉండకపోవచ్చు. అందుకని కులం ప్రాతిపదికగా కూడా వెనుకబాటుతనాన్ని నిర్ణయించట్లేదు. మన రాజ్యాంగం తరగతులు అనే పదం వాడింది. అందుకే వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వాడింది మన రాజ్యాంగం. ఈ మాత్రం సోయి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు లేదు అని అడుగుతున్నాం. రాజ్యాంగం తెలవదా? చట్టం తెలవదా? ఇదేం తెలవకుండానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నువ్వు రాష్ట్రంలో అధ్యక్షుడు అయ్యావే, మరి ఈ మాత్రం చట్టం, రాజ్యం తెలవకుండా, సోయి లేకుండానే నేను అన్ని మాట్లాడుతున్నావా? లేదు, నీకు రాజ్యాంగం తెలిస్తే, చట్టం తెలిస్తే మరి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బీజేపీ వాళ్లకు పిల్లికి పిడుకు అర్ధరాత్రి నిద్ర లేపిన మతం తప్ప ఇంకొకటి కనబడేటువంటి పరిస్థితి లేదు, వినబడే పరిస్థితి లేదు. పేద ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకొక దారి లేదు, ఇంకొక మార్గం లేదు. కాబట్టి రిజర్వేషన్లను కూడా మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు 42% అని అంటే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా బీసీలు అయితే వర్తిస్తాయి కదా. మతానికి ఈ రిజర్వేషన్లకు సంబంధం లేదు కదా. ఇక్కడ మతానికి రిజర్వేషన్లకు ముడిపెట్టి ముస్లింలకు ఇవ్వము అని అంటే సమర్థిస్తారట. అంటే ప్రతిదీ మతంతో ముడిపెట్టి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా బతకడం బీజేపీకి ఇష్టం లేదు. ఏ రోజైతే సమాజంలో ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారో ఆ రోజు బీజేపీకి పుట్టగతులుండవు, ఢిల్లీ పీఠం ఉండదు. ఎప్పటి వరకైతే మతం పేరుతో, కులం పేరుతో సమాజంలో అపార్థాలు పెంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు అపోహలతో, ఘర్షణలతో, మతపరమైన విభజనలతో, అనుమానాలతో వ్యవహరిస్తారో అప్పటి వరకే బీజేపీకి పుట్టగదులు ఉంటాయి. అందుకనే ఇక్కడ రిజర్వేషన్లలో కూడా కులాన్ని పెట్టి కెలికేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి. ఇది మతానికి సంబంధించింది కాదు, వెనుకబాటుతనానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా అందరం ఐక్యంగా కొట్లాడాలి, బీజేపీ మెడలు వంచాలి. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు తెలంగాణ ప్రజలు ఐక్యంగా కదలాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అఖిల పక్షాన్ని పిలవండి, అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళండి. కేవలం మీ ప్రజాప్రతినిధులు పోయి అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇది రాజకీయ కొట్లాటగా మాత్రమే కనబడుతుంది, బీజేపీ కాంగ్రెస్ల మధ్య పంచాయతీగా మాత్రమే కనబడుతుంది. అది చేయొద్దనట్లేం, కానీ అది సరిపోదు, అది అపార్థాలకే మిగుల్చుతుంది. అన్ని పార్టీలను తీసుకుపోండి,
వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. చిత్తశుద్ధి ఉన్నోళ్ళు వస్తారు నీతో పాటు, ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడతారు. ఆ పని చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు, రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా బీజేపీకి 2 కేంద్ర మంత్రులు లేరు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. గడ్డి బీక్తున్నారా, గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటున్నారా అని చెప్పేసి అలా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో మీరు మంత్రులు, తెలంగాణలో ఇంతటి సీరియస్ సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నోరు పెగలట్లేదు ఎందుకు? నోరు విప్పట్లేదు ఎందుకు? ఉట్టెప్పుడు రోజు రోజుకి ఎగురుతూ ఉంటారు, రోజు పేపర్లలో కనపడతా ఉంటారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి కేంద్ర మంత్రులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాం. చరిత్రలో లేనన్ని సీట్లు, సగం పార్లమెంటు సీట్లు, 8 పార్లమెంటు సీట్లు ఇక్కడ బీజేపీకి ఉన్నాయి. 8 శాసనసభ సీట్లు బీజేపీకి ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్లకు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి, కేంద్రంలో వీళ్ళ గవర్నమెంటే ఉన్నది కాబట్టి వాళ్ళ మెడలు వంచేందుకు వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి ప్రధానమంత్రిని ఒప్పించాలి. ఇక్కడ గవర్నర్ మెడలు వంచాలి, సంతకం చేసేటట్టు చూడాలి. అందుకని బీజేపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించాలి, న్యాయం చేయాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి. అందుకని తక్షణం రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత తొందరలో ఎలక్షన్లు కూడా 42% రిజర్వేషన్లతో నిర్వహించాలి అని సిపిఎం కోరుతోంది. ఈ 4 విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. దానిపైన ఏం నిర్ణయం తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఆర్డినెన్స్ అనేటువంటిది తీసుకొని అది గవర్నర్ గారికి పంపించారు. ఎందుకంటే స్థానిక ఎన్నికలు జరపాలి కాబట్టి లోకల్ బాడీ పాలక వర్గాలు లేక చాలా కాలమైంది. గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ పాలక వర్గాలు లేక, ఎన్నికలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదన్నా సమస్య ఉంటే ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితి, అధికారులకు చెప్తే పట్టించుకునే పరిస్థితి లేదు, నిధులు కూడా మంజూరు కావట్లేదు. స్థానిక ఎన్నికలు జరుపుతూనే గ్రాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మేము తీర్మానం చేసి పంపించాం. దానిపైన పార్లమెంటులో చట్టం తీసుకురావట్లేదు. కనీసం ఈ ఆర్డినెన్స్ నన్న మీరు ఆమోదించి పంపండి అని గవర్నర్ పంపితే గవర్నర్ దాన్ని కూడా రాష్ట్రపతికి, ఢిల్లీకి పంపించడం అనేది జరిగింది. అది ఆర్డినెన్స్ది పెండింగ్ పెట్టారు. తీర్మానం చేస్తే చట్టం చేయకుండా పెండింగ్లో పెట్టడం అనేది జరుగుతాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చడానికి కాదు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయటానికి అసలే కాదు. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ చట్టాన్ని కూడా, ఏ చట్టం వచ్చినా కూడా వాటిని బుట్టదాఖలు చేస్తా ఉన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చారు. 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలి కార్మికులని, రైతుల పొట్టగొట్టేటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చారు. వాళ్ళేమన్నా తీసుకొచ్చారంటే నష్టాలకు, కష్టాలకు ప్రజల్ని మరింత గురి చేయటానికి తప్ప ప్రజల కష్టాలు తీర్చడానికి, ప్రజల మధ్య ఐక్యత పెంచడం కొరకు కాదు. మోడీ ప్రభుత్వం 3వ మరి ఆయన అనేక మంది సహకారంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో చూస్తే మనం పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్కటి దేశానికి, సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క మంచి కార్యక్రమం కానీ, ఎజెండా కానీ, చట్టాలు కానీ, బిల్లులు కానీ, తీర్మానం ఏమీ లేవు. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతాల మధ్య చిచ్చు తీసుకొచ్చి తగాదాలు పెట్టి రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో, సామాన్య మధ్యతరగతి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు వేసేటువంటి విధంగా జిఎస్టీ తీసుకొచ్చి ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటిని కూడా హోల్సేల్గా అమ్మటానికి అనుకూలమైనటువంటి చట్టాలు, ఉన్న పరిశ్రమలు మూతపడటానికి వీలుగా ఉండేటువంటి చట్టాలు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్
ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం కొరకు కాదు, ప్రజల్ని ఐక్యంగా ఉంచడం కొరకు ఆలోచన చెయ్యరు. దేశాన్ని ఐక్యంగా ఉండటానికి కావలసిన ఆలోచనలు అలా బుర్రలో లేవు. దేశాన్ని ఏ రకంగా నాశనం చేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా చిన్నాభిన్నం చేయాలి, ప్రజల మధ్య ఎట్లా చిచ్చు పెట్టాలి అని చెప్పేసి అనేక రకాల దుర్మార్గమైనటువంటి చట్టాలని, దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ పరిపాలన సాగించడం అనేది జరుగుతూ ఉన్నది. మహిళలకు 33% రిజర్వేషన్ అనేటువంటిది ఆమోదించారు, కానీ అమలు చేయరు. అది ఎప్పుడూ అమలు చేస్తామని దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది. నేను బీసీనే, నేను పేద వర్గాల నుంచి, పేద కుటుంబం నుంచే వచ్చాను, చేయాలని చెప్పుకుంటే సిగ్గుపడాలి. నేను బీసీనే, నేను పేదవాడినే, నేను అది ఇది అని చెప్పుకుంటారే, సిగ్గుపడాలి. మరి ఎందుకు చేయటం లేదు? మీకు వచ్చిన కష్టం ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి 42% రిజర్వేషన్ అమలు చేయడానికి వస్తే మీకు నొప్పేంటి? ఆర్థిక భారం మీ మీద ఏమైనా పడుతుందా? దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా చేయొచ్చు కదా, కానీ చేయరు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం వాళ్ళకు. ప్రజల ప్రయోజనాలు కాదు, దేశ ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలు. మేము చెప్పిందే సాగాలి, మా విధానమే కొనసాగాలి, మా ఆలోచనలే ముందు పోవాలి. ఇంకెవరు ఏది తీసుకొచ్చినా కూడా వాటిని అమలు చేయము. ఎప్పుడు కొట్టక సాగాలి ప్రజలు అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇలా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పరిపాలన సాగించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ కోర్టు 3 నెలల్లో మీరు ఎన్నికలు జరపాలి అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. తర్వాత ఆర్డినెన్స్ని తొక్కిపెట్టారు, తీర్మానం చట్టం చేయటం లేదు. కోర్టులు కూడా జోక్యం చేసుకొని మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి వాళ్ళని కూడా ఆదేశించాలి. మీరు ఆర్డినెన్స్ని చేస్తారా, లేకపోతే బిల్లు తీసుకొస్తారా? స్థానిక ఎన్నికలు ఈ పేరుతో ఆగిపోతా ఉన్నాయి అని చెప్పేసి కోర్టులు కూడా జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి మరి అది క్లియర్ చేయించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అందుకొరకు ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా సాగాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒంటరిగా ఏదో పోయి ధర్నా చేయటం కాదు, కాంగ్రెస్ అందరినీ కలుపుకొని కూడా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి, ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలా సిపిఎం పార్టీ ప్రత్యేకంగా ఇది ఒక న్యాయమైనటువంటి సమస్య కాబట్టి ఈ న్యాయమైనటువంటి సమస్యను కూడా ఈ రకంగా తొక్కిపట్టడం సరైనది కాదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని దీన్ని చట్టరూపకంగా తీసుకురావాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ పోరాటానికి సిద్ధం కావటం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలా రాష్ట్ర అధ్యక్షుడు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ మీరు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి 42% దాన్ని చట్టం తీసుకురండి, అమలు చేయండి అని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ పని చేయకుండా వాళ్ళు ముస్లింలను తీసేస్తే ఏం మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ ఆలోచనలన్నీ కూడా తిక్క ఆలోచనలు, అవన్నీ కూడా మానుకోండి, దీన్ని బలపరచండి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆ పని చేయకపోతే మాత్రం మీకు ఇప్పుడు వచ్చినటువంటి స్థానాలు వచ్చే ఎన్నికల్లో అవి కూడా ఏ మాత్రం రాకుండా పోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ, ఇది అమలయ్యేదాకా జరిగే పోరాటాల్లో సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కామ్రేడ్స్ కు ధన్యవాదాలు. కామ్రేడ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేసి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో దానికి మద్దతు తెలిపినాయి. ఆ తర్వాత కేంద్రానికి పంపించింది రాష్ట్రపతి ఆమోదం కోసం. కానీ అది అక్కడ పెండింగ్లో పెట్టి ఇక్కడ ఆమోదం తెలిపారు, అక్కడ మాత్రం ఆ బిల్లును చట్టం చేయడానికి ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ ఆమోదానికి పంపిన సందర్భంగా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టి చివరికి కేంద్ర హోంశాఖకు పంపించి దాన్ని రకంగా కేంద్రంలోనే దాన్ని ఉంచుకొని దాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించే విధంగా చట్టం చేయాలని కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నోటితో ఒక మాట రాష్ట్రంలో చెప్తూ
మళ్ళీ అక్కడ అడుగడుగునా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ అడ్డం వచ్చింది? అన్నిటికీ ఆమోదం తెలిపారు కదా, మరి ఎందుకు దానికి చట్టం చేయడానికి ఎందుకు మీకు ఏమడ్డం వస్తుందని ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను పంపించి 2 మంత్రులు కేంద్రం నుంచి ఇక్కడి నుంచి ఉండి రాష్ట్రం నుండి ఎందుకు అడ్డుకుంటున్నారు? కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఎందుకు దాన్ని ఆ రకంగా నానుస్తున్నారు? ఈరోజు చెప్తున్నారు ఆ 42% రిజర్వేషన్లలో మైనార్టీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు లేకుండా అయితే అప్పుడు ఆ చట్టానికి ఆమోదం తెలుపుతామని ఈరోజు కిషన్ రెడ్డి గాను బండి సంజయ్ గాని తెలుపుతా ఉన్నారు. ఎందుకు? మీరున్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? అక్కడ మైనార్టీలకు అమలైతే లేవా? ఆ రిజర్వేషన్లలో కలిసి లేవా? అత్యంత వెనుకబడిన ఓబీసీలుగా చెప్పబడుతున్న మైనార్టీలు ఈరోజు దూదేకులు కావచ్చు, ఇతర కాషా కావచ్చు, పకీర్ సాబులు కావచ్చు, అత్యంత వెనుకబడిన తరగతికి సంబంధించిన మైనార్టీలు ఈరోజు ఆ రిజర్వేషన్లలో కవర్ అవుతున్నారు. మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా రిజర్వేషన్లలో ఆ మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అందులోనే వాళ్ళు భాగమై ఉన్నారు. మరి ఇక్కడెందుకు? దీన్ని అడ్డుకునేటందుకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అడ్డుకునేందుకు మీ కుంటి సాకులు మాత్రమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఇక్కడే పెద్ద ధర్నా పెట్టి బీసీలకు మేము అనుకూలంగా ఉన్నామని బీజేపీ చెప్పింది. ఎక్కడ నీ అనుకూలత? ఆచరణలో ఎక్కడ చూపిస్తున్నామని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఖచ్చితంగా నిలబడాలి. 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని ఈ సందర్భంగా కోరుతూ మన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముందుగా మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారిని ధర్నాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధర్నా కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడిన తమ్మినేని గారు, వీరయ్య గారు, జూలకంటి రంగారెడ్డి గారు, అదే రకంగా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఈ ధర్నాలో పాల్గొంటున్న పత్రికా మీడియా మిత్రులు, కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ధర్నా ఉద్దేశాన్ని చాలా వివరంగా నాకంటే ముందు మాట్లాడారు మన నాయకులు. 42% స్థానిక సంస్థల్లో విద్యా రిజర్వేషన్ల అడ్మిషన్లలో, అదే రకంగా ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి రిజర్వేషన్ 23% ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు మైనార్టీలతో కలిపితే 29% రిజర్వేషన్ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 29% నుంచి 50%కి మించి ఉండడానికి వీలు లేదని చెప్పి 23%కి రిజర్వేషన్లను కుదించారు. 23%కి రిజర్వేషన్లని కుదించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో బీజేపీ మైనార్టీల పేరు చెప్తుంది. వాస్తవంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ జీన్స్ లోనే బీసీల పట్ల వ్యతిరేకత అణువణువున దాంట్లో ఉంది. ఈరోజు కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లని 42%కి పెంచుతున్నారు. కాబట్టి ముస్లింలు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చేసి బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఈరోజు కాదు, మొత్తం భారతదేశంలోనే బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక కులాలున్నాయి, ఉపకులాలున్నాయి, తరతరాలుగా అణచివేతకు గురవుతున్నారు. ముఖ్యంగా సంచార జాతులున్నాయి, సేవా కులాలున్నాయి. ఇవన్నీ కనీసం ఒక నివాసం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక విద్యాలయానికి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటి మీద మండల్ కమిషన్ ఒక రిపోర్టునిస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా 27% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు విపి సింగ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే, ఈ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా, మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు వ్యతిరేకంగా ఆ రోజు కమండల్ యాత్రని వాళ్ళు ఆ రోజు బీజేపీ మొదలుపెట్టింది.
ఆ రోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఒక గొడవని సృష్టించింది. ఆ రోజు రాముడి పేరుతో యాత్రను నిర్వహించుండొచ్చు, కానీ ఆ రోజు ప్రధానంగా వారు తీసుకున్నటువంటిది ఈ రోజు బీసీల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా వారు రోజు ఆందోళన నిర్వహించారు. సేమ్ ఆ రోజు భారతదేశ వ్యాప్తంగా బలహీన వర్గాలకు, వెనుకబడినటువంటి తరగతులకు రిజర్వేషన్లు విద్యారంగంలో ఉద్యోగాల్లో ఇవ్వడానికి నిర్ణయం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన నిర్వహించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 23% కుదించినటువంటి బీసీ రిజర్వేషన్లని 42% పెంచినటువంటి సందర్భంలో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నారు. మాట ఏదైనా చెప్పొచ్చు, ఆ రోజైనా ఈ రోజైనా బీసీలకు వ్యతిరేకంగా ఈ రోజు బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీలో ఉండేటువంటి బీసీ సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ అందులో ఉండి పనిచేస్తున్నారు. ఈ రోజు మీరు అక్కడ ప్రశ్నించగలగాలి, ఎందుకని ఈ రోజు మీరు వ్యతిరేకిస్తున్నారు. 50% మించకూడదని చెప్పి ఆ రోజు అన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, దాంట్లో ఇప్పుడు అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% వచ్చినప్పుడు మీరేం నోరు తెరవలేదు కదా, లేదా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అడ్డం రాలేదా, అప్పుడు మాట్లాడలేదు బీజేపీ నాయకులు. ఈ రోజు మనం అడుగుతున్నాం, నిజంగానే మీకు ఈ విషయంలో కనుక చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఈరోజు కేంద్రంలో అధికారంలో మీరున్నారు, ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. యాక్చువల్ గా సకాలంలో వెంటనే ఇక్కడ నిర్ణయం జరిగింది, మేమందరం అత్యధిక మంది జనాభా ఉన్నాము, మేమందరం కూడా బీజేపీలో ఉండి పనిచేసినాం, ఓట్లేసినాం, గెలిపించినాం, కాబట్టి మన ప్రభుత్వమే అధికారంలో ఉంది, అమలు ఏమని చెప్పి మీరు ఒత్తిడి చేయాలి బీజేపీ మీద. అది చేయడం లేదు. బీజేపీలో ఉండేటువంటి నాయకులు అడుగుతున్నాం, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రత్యేకంగా మోర్చాలు కూడా ఉన్నాయి, మిమ్మల్ని అందరూ కూడా మేము అడుగుతున్నాం, అడగాలి కదా, ప్రశ్నించాలి కదా వాళ్ళని. ఈరోజు ఆ పేరు చెప్పి, మైనార్టీల పేరు చెప్పి చాలా వివరాలు వాళ్ళు మాట్లాడు, మైనార్టీలో వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, అత్యంత సేవా కులాలుగా ఉండేటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. అది వాళ్ళు కూడా దీనికి అర్హులని గుర్తించిన తర్వాతనే దీంట్లో చేర్చారు. దాన్ని పక్కన పెట్టి ఆ పేరు చెప్పి మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా, మీరు నిర్వహిస్తున్నటువంటి ధర్నాలంతా బీసీలకు ఇస్తున్నటువంటి ఒకేసారి దాదాపు రెట్టింపుగా 19% రిజర్వేషన్లు పెరిగితే విద్యారంగంలో ఇప్పుడు మెడికల్ సీట్లలో, ఇంజనీరింగ్లలో, మంచి కోర్సులలో ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. లేదు ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వ రంగంలో భర్తీ అవుతున్నటువంటి ఉద్యోగాలలో ఆ మేరకు ఒక 19% ఉద్యోగాలు పెరుగుతాయి. రేపు లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్లు అమలైతే 42%, రేపు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, లేదా మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరికీ ఆ రకమైనటువంటి అవకాశం వస్తుంది. దాన్నందరినీ అడ్డుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడానికే ఈ రోజు ప్రయత్నం చేస్తున్నటువంటిది బీజేపీ. అందుకనే బీజేపీ నాయకులు మీరు ఇక్కడ ధర్నా చేసి ఉండొచ్చు, కానీ మీరు ఇదే రకమైనటువంటి వైఖరితో ఉంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా దిగి రావాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటిది సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు చేయాల్సినటువంటి పని ఏంటిది? రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు లేదా రాష్ట్ర కేబినెట్